అందరికీ నమస్కారం అండి. ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని చెప్పడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఆయన ఎవరో తెలియడానికి ముందే ఆయన వీడియోస్ చూసి, ఆయన వాయిస్ విని, ఆయన పోస్ట్ చేసిన వీడియోస్ చూసి ఎన్నో నేర్చుకున్నాను. అప్పటి వరకు మా అమ్మ పొళ్ళు పచ్చళ్ళు కూరలు ఆవిడ చేస్తే మా అమ్మ చాలా బాగా చేసింది, నేను ఎప్పుడు నేర్చుకుంటానో, ఆవిడ ఎప్పుడు నేర్పిస్తుందో అనుకున్న సందర్భంలో ఒకరోజు నేను ఈయన వీడియో చూడడం జరిగింది. వీడియో చూసి ఫస్ట్ నేను చేసిన రెసిపీ ఏంటి అని అంటే ఇడ్లీ కారపొడి. మీరు నమ్మరు, నేను చేసి అది టేస్ట్ చూపించి ఇంట్లో వాళ్ళకి అచ్చం మా అమ్మ చేసిన దానిలో ఉంది అని అందరి చేత మార్కులు కొట్టేసిన తర్వాత అప్పుడు నేను ఇన్స్టాలో ఆయనకి, సార్ ఈరోజు మీరు చేసిన రెసిపీ నేను ఇంట్లో చేశాను, ఇది నేను చేశాను ఇన్స్టాలో పోస్ట్ చేసి ఆయన మెసేజ్ కోసం లిటరలీ వెయిట్ చేస్తూ ఉన్నా. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారు, ఒక్క ఇంటర్వ్యూ చేయాలి సార్ మీతోటి అని చెప్పని మెసేజ్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ సో మెనీ ఐ థింక్ ఇయర్స్ విస్మయ్ ఫుడ్ తేజ పరచూరి గారు విత్ మీ రైట్ నౌ. ముందు వెల్కమ్ చెప్పేది. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ షుడ్ అపాలజైజ్. యాక్చువల్గా ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగింది మీరే, కానీ మీకు తప్ప ఇచ్చేసాను అందరికి. కానీ ఐఎమ్ సో సారీ, బట్ స్టిల్ ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్. నిజంగా మీకు నేను చాలా రుణపడి ఉన్నాను పర్సనలీ. ఓ ఐఎమ్ గ్లాడ్. నిజంగా, ఎందుకంటే మీ రెసిపీస్ చూసి మీరు ఏది చెప్తారో అది. ఈ రోజుకి నేను ఒక వీడియో పెట్టానంటే విస్మయ్ ఫుడ్స్ వాళ్ళది పెట్టిందా, కొత్తది ఏదో ట్రై చేస్తుంది డెఫినెట్గా. కానీ ఎవరు భయపడరు, ఎందుకంటే మీరు చేసిన దాన్ని ఆల్మోస్ట్ 90% నేను మ్యాచ్ చేస్తే 90% టేస్ట్ నాకు వచ్చేసినట్టే. అబ్సల్యూట్లీ. సో అలా మీ రెసిపీస్ నుంచి నిజంగా నేను చాలా రెసిపీస్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. యు ఆర్ మై గురు. నో, ద క్రెడిట్ హ్యాస్ టు గివ్ టు యూ ఓన్లీ. ఎందుకంటే చెప్పడం ఏముందండి, నేను ఎప్పుడు అదే చెప్తాను, క్లాస్లో టీచర్ అందరికీ పాఠం ఒకటేలా చెప్తారు, కానీ అర్థం చేసుకునే విధానం ఉంది చూసారా, అది ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. అది మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇదే రెసిపీని కుదరని వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి మనం ఏం చెప్తాం, కానీ వేర్ విస్మయ్ ఫుడ్ లైవ్స్ అంటే నేను మిగిలిన ఎవరికైతే కుదరదో, అంటే ఏ విధంగా చెబితే ఆ మిగిలిన వాళ్ళు కూడా కరెక్ట్గా చేయగలిగేలాగా నేను ఎక్కడ చేయగలను, దేర్ విస్మయ్ ఫుడ్ స్టాండ్స్ అని నేను అనుకుంటాను. దానికోసం నేను ఎక్కువ పని చేయాల్సి ఉంది అని నేను ఇంకా కోరుకుంటున్నాను. మీ ఫస్ట్ వీడియో నేను చూసినప్పుడు వీడియోలో క్లారిటీ ఎంత బాగుందో, ఎస్పెషలీ మీ వాయిస్, మీరు మాట్లాడే విధానం, డిక్షన్, భాష, ఎవ్రీథింగ్ అట్రాక్ట్స్ లైక్ ఎనీథింగ్. అబ్బా ఎంత బాగుంది వాయిస్. అసలు అది చెప్పే విధానంలోనే మనుషుల్ని ఇలా ఐస్కాంతంలో లాగేస్తారు మీరు. నిజంగా అందరూ చెప్పే ఉంటారు మీకు. బట్ అంటే నన్ను చాలా మంది మేజర్ గా అనే మాట ఏంటంటే విస్మయ్ ఫుడ్ లో ద ఫస్ట్ కీ పాయింట్ ఈజ్ యువర్ వాయిస్. చాలా సందర్భం మా కెమెరామెన్ అంటుంటాడు, రెసిపీని మీ వాయిస్ డామినేట్ చేస్తుందండి అంటాడు. అంటే యాక్చువల్గా ఎంత బ్యూటిఫుల్ గా మనం క్యాప్చర్ చేసిన ఆ రెసిపీని మీ వాయిస్ డామినేట్ చేస్తుందని మా కెమెరామెన్ అంటుంటాడు ఒక్కొక్కసారి. సో అంటే తెలియదండి, అంటే దీనికి ఇలా ఉండాలి, ఇంత కన్స్ట్రక్టివ్గా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇవేవి నాకు తెలియలేదు. సో ఇట్ హ్యాపెండ్ యాక్సిడెంట్లీ మెనీ టైమ్స్ నేను చెప్పిందే. సో అయితే కాకపోతే నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఎక్కడ నేను చాలా రుణపడి ఉన్నాను దేవుడికి అని అనిపిస్తుందంటే, సోల్ ఏది వెతుకుతుందో, అట్టర్ మోస్ట్ డిజైర్ ఏదైతే గుండెల్లో ఉందో ఆ పాత్ దొరికింది నాకు. దట్ ఈస్ నేను యాక్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు ఈ పాత్, కానీ ఏ పని చేస్తే లైఫ్లో మీరు అసలు మీ ప్రపంచాన్ని మీరు మర్చిపోయి డే అండ్ నైట్ మీరు ఎంత కష్టపడినా అలిసిపోతారేమో కానీ విసిగిపోరో, అలాంటి పాత్ నాకు దొరికింది. ఇదేదో యాక్సిడెంటల్గా నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఎక్కడైనా టైం దొరికినప్పుడు కూడా. సో ఫుడ్ అనేది బ్లడ్లో ఉంది, నరాన ఉండిపోయింది ఫుడ్ అన్నది. అంటే ఫుడ్ రెసిపీని, అంటే ఫుడ్ అందరికీ ఇష్టమే, కానీ ఆ ఫుడ్ని అర్థం చేసుకునే విధానం ఏమై ఉంటుంది, ఎందుకు అయ్యి ఉంటుంది, ప్రతిదీ ఒక క్వెస్ట్ ఉంటుంది. సిన్స్ మేము హోటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండడం, ఐఎమ్ ద థర్డ్ జనరేషన్. సో మామయ్యలు ఇప్పటికీ స్టిల్ హోటల్ ఉంది. ఫ్యూ ఇయర్స్ అగో మామయ్య వాళ్ళు క్లోజ్ చేశారు హోటల్ని, అంటే ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల. మా తాతయ్య వెరీ వెరీ వెల్ నోన్ పర్సన్, ప్రకాశం జిల్లా పొదిలి అనే ప్లేస్లో ఆయన. మీరు డైరెక్టర్ పావులూరు నిమ్మయ్య కేర్ ఆఫ్ అని రాస్తే ఓకే, ఆయన మీ తాతయ్య గారా? అవును. దట్స్ గ్రేట్ మ్యాన్, రియల్లీ.
దట్స్ రియల్లీ గ్రేట్ మ్యాన్. ఓకే ఓకే. సో కేర్ ఆఫ్ పావులూరు నిమ్మయ్య అని రాస్తే వెళ్ళిపోయేంత ఫేమస్ పర్సన్ ఆయన అక్కడ. సో ఆయన చనిపోయారు, మామయ్యలు హోటల్ హ్యాండిల్ చేశారు. తర్వాత వెరీ రీసెంట్లీ మామయ్య వాళ్ళు హెల్త్ ఇష్యూ వల్ల హోటల్ క్లోజ్ చేశారు. బట్ మామయ్య వాళ్ళ పిల్లలు ఇప్పుడు తయారవుతున్నారు. సో ఈ జనరేషన్ మళ్ళీ మొదలైంది. బట్ ఎక్కడో అదేదో వెనకటికి ఏదో అంటుంటారు, రింగు కట్టిన గుడ్డ టైప్లో ఏదో ఇదేదో నాకు ఉన్నట్లుంది. సో నేను ఈ పాత్రలోకి రావడం జరిగింది, యాక్సిడెంటల్గా జరిగిన అట్టర్ మోస్ట్ నేను సాటిస్ఫై అయ్యేటువంటి పాత్, అంటే సాటిస్ఫై అవుతున్న పాత్. సో బీట్ అది మానిటరీ గెయిన్స్, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ఇదంతా నాకు అది అవుట్ ఆఫ్ ద థింగ్. ఫస్ట్ నేను చేస్తున్న పనిని థరోగా ఎంజాయ్ చేస్తున్నానా లేదా అంటే 100% చెప్తాను. ఎంత 100% అంటే యూ డోంట్ బిలీవ్, నేను ఇది అనుకొని నా లైఫ్లో నేను ఏదో కల్నరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిపోదాం, లేదో ఈ పాత ఏదైనా అసలు యూట్యూబ్ వచ్చిన తర్వాత దిస్ పాత్ హస్ క్రియేటెడ్. దీనికి ముందు ఏం లేదు, బట్ అదే నాలో ఉండింది. నన్ను ఎంతమంది అడిగేవాళ్ళు, ఏ హోటల్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏంటి టేస్ట్, చాలా చాలా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వచ్చి మీరు నాకు ఏదైనా రెసిపీ ఇస్తే నేను తిని బాగుంది బాగాలేదు అని చెప్పడం కాదు, ఎందుకు బాగాలేదు, ఏం చేస్తే బాగుండేది, ఎందుకు బాగుంది, ఈ పాయింట్, ఈ నోట్ ఎప్పుడు ఇస్తాను నేను. ఈవెన్ స్టిల్ నాకు అది ఉంది, మొదటి నుంచి ఉంది. అమ్మ బాబోయ్, మీ మిస్సెస్ ఎలా భరిస్తున్నారు? ఇన్ కేస్ ఆవిడ గనక వంట చేసి మీకు పెట్టారా? యా లేదు, తను యాక్చువల్గా తను నన్ను తట్టుకుందండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, నన్ను తట్టుకుని ఇప్పుడు రాటు తేలింది. తను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ ఇది కొంచెం వేగాలి, లేదా పోపిలా. నేను చాలా క్లియర్ గా చెప్తాను ఇది. అంటే ఒకరోజు సడన్ గా తీసుకొచ్చి ఏదో పెడుతుంది, ఎగ్జాంపుల్ పెడితే ఈ చారు అనేదో అంటుంది, ఎగ్జాంపుల్ ఎలా ఉంది అంటుంది, అంటే ఆ పేరు పెట్టకపోతే బాగుంది అంటాను. చారుకి దానికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పాయింట్ ఏమవుతుందంటే చారు అని చెప్పి అది పెడితే మనం చారు అనే పాయింట్ లోకి వెళ్తాం. సో అది ఇక్కడ కాదు, అది కానప్పుడు నేను చారు అనే విజువలైజ్ చేస్తూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఆ మూడుతో తిన్నప్పుడు అది చారు కానప్పుడు నేను చారు అని తింటే అది చారు కాదు కదా. సో ఆ పేరు పెట్టకపోతే బాగుందంటే. కానీ మీరు ఎక్కడికి, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎవరింటికి భోజనానికి వెళ్ళినా కొంచెం గుండెల్లో గుబులే వెళ్ళాలి. అయ్యో అలా ఏం లేదు కదా, అమ్మో ఆయన్ని సాటిస్ఫై చేయగలమా, పర్ఫెక్ట్ టేస్ట్ దానికి ఇవ్వగలమా అనే టెన్షన్ ఉంటుంది కదా. నేను చాలా సులువుగా సాటిస్ఫై అయిపోతానండి. అంత ఒకసారి పాయింట్ ఏమనిపిస్తుంది అంటే అంత సింపుల్ గా సాటిస్ఫై అయిపోవడం వల్లే ఇంత ఎక్కువగా తెలుస్తుంది అనిపిస్తుంది. అంటే నేను అనుకున్న పారామీటర్లోనే రుచి రావాలనుకున్నాను అనుకోండి, నేను ఒకటే స్టిక్ అయిపోతాను. మీరు ఒకలా చేయొచ్చు, నేను ఒకలా చేయొచ్చు, వాళ్ళు ఇంకోలా చేయొచ్చు, కానీ మీ రుచిని నేను ఆస్వాదించేటువంటి అవకాశం నాకు ఇవ్వకుండా నా మైండ్ నేను బ్లాక్ చేసేసుకుంటే నేను ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. నేను చేసిందే టమాటో పచ్చడి మీది కాదు అన్నట్లుగా అయిపోతుంది కదా. నా మైండ్ ఎవ్రీ టైమ్ విల్ బి ఓపెన్. ఆ ఫుడ్ బాగాలేకపోతే నేను పూర్తిగా ఫినిష్ చేస్తాను. ఒకసారి నోట్లో పెడినా బాగాలేదని పడేను, ఐ విల్ నాట్ డూ దిస్. అది పూర్తిగా తింటాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ని థరోగా ఎంజాయ్ చేస్తాను నేను. చేసి నెక్స్ట్ టైం బెటర్ నాట్ టు ఈట్ దిస్ అనుకుంటాను. ఆ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని నా దృష్టి మరోలా మారుతుంది, ఏం తప్పులు చేయకూడదో మారుతుంది. సో లైక్ హౌ మా తాతగారు, అంటే అక్కడి నుంచి వచ్చేసి అక్కడ తాతగారు మామయ్యలు ఇదంతా అయింది. సో దట్ ఈస్ అవుట్. అండ్ మా ఫాదర్ ఆల్సో ఇంటూ ఫుడ్ బిజినెస్. ఆయన ఇప్పటికీ, మా ఫాదర్ నర్సరావుపేటలోనే ఉన్నారు, మా మదర్ ఫాదర్ ఇద్దరు నర్సరావుపేటలోనే ఉన్నారు. బిజినెస్ సాగుతోంది అక్కడ. అన్నయ్య తమ్ముడు, సో అన్నయ్య తమ్ముడు ఇద్దరు సాఫ్ట్వేర్. సో ఫాదర్ వాళ్ళు అక్కడే ఉన్నారు. అందరూ మాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ మీద చాలా ఎక్కువ నాలెడ్జ్ దొరికేందుకు, ఎక్స్ప్లోర్ చేసేందుకు అవకాశం దొరికింది. తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మా పేరెంట్స్ని నేను సినిమాల్లోకి వెళ్తాను అని అడిగేశాను డైరెక్ట్గా. మా మదర్ చాలా ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. మా ఫాదర్ అసలు ఒప్పుకోలేదు. మా మదర్ సపోర్ట్ ఇచ్చి లేదు, నా కోసం పోరాడి షీ స్టూడ్ బై మీ. సో మా ఫాదర్ ఎన్నైనా అన్ననేవండి, లేదు నువ్వు వెళ్ళు అనడం, చాలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తే నేను తెలియని ఒక మొండి ధైర్యం, యూ డోంట్ బిలీవ్ అండి, ఐ డోంట్ సే లైక్ నేను అమాయకుండానే అని చెప్పను, అమ్మ ప్యూర్ హార్ట్ ఇన్నోసెంట్ ఫెలోని. ఎంత ఇన్నోసెన్స్ అంటే మీరు చెబితే నమ్మరు, ఎవరినైనా నమ్మేస్తాను నేను. అంత ఇన్నోసెంట్గా ఉండేవాడిని ఆ రోజుల్లో. ఇప్పటికీ ఇన్నోసెంట్ హార్టే, హార్ట్లో ఇన్నోసెన్స్ ఉంది, బట్ స్టిల్ కొంచెం లాజికల్ థింకింగ్ అలవాటు అయిందంటే థింగ్స్ మేడ్ మీ లైక్ దాట్. సో అలా ఇది ఏ ధైర్యమో తెలియదండి. పేరెంట్స్ దగ్గరే పెరిగిన వాడిని, ఎక్కడికి వెళ్లకుండా ఉండేవాడిని, చాలా ఏదో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లా ఉండేవాడిని, చాలా అదేదో చాలా రిలీజియస్గా బిహేవ్ చేసేవాడిని. అంటే పేరెంట్స్ ఓ మాట చెప్తే
కాలేజ్ బంక్ కొట్టడాలు ఇవన్నీ నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు కూడా. అంటే అది ఒక పెద్ద తప్పు లైఫ్లో, చీట్ చేసినట్టు. సో ఇలా ఇంత రిలీజియస్గా ఉండేవాడిని, అలా అలా సాగిపోయింది అంతే. కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? నేను అసిస్టెంట్గా డైరెక్టర్గా యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అసలు ఏం చేయాలో తెలియదండి. అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయాలని చాలా కోరిక ఉండేది. కానీ అప్పుడు నన్ను చూసి అందరు ఆర్టిస్ట్ అనుకునేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్టిస్ట్గా ఫోటోలు ఇవ్వడం కోసం వచ్చాను అనుకునేవాళ్ళు. నేను ఆర్టిస్ట్ కాదండి, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అంటే నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంటా అనేవాళ్ళు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉండాలి నాకు అర్థం కాదు. అంటే రగ్గడ్గా, అంటే బాగా అలిసిపోయి కష్టించిన జీవిలా ఉండాలని అనుకునేవాళ్ళు ఏంటో మరి నాకు తెలియదు, నన్ను అలా అనుకునేవారు. సరే అట్ లాస్ట్ నేను ఎక్కడో ఒక ఫ్యూ మంత్స్లోనే నాకు ఈటీవీలో అవకాశం వచ్చింది. సో ఈటీవీలో నేను నా కెరియర్ ఈటీవీతోనే స్టార్ట్ అయింది. కానీ ఐ షుడ్ థ్యాంక్ ఈటీవీ అండి. అంటే ఆ ప్లాట్ఫామ్ అసలు అది ఎంత నాలెడ్జ్ ఇచ్చిందంటే అండి, ఎంత ఎక్స్పోజర్ ఇచ్చిందంటే, ఐ మెట్ మెనీ పీపుల్ అండి. ఎంత క్రియేటివ్ టీమ్ని కలిశాను అంటే, సో బై దెన్ అప్పట్లో 2008-9 ఆ ప్రాంతాల్లో ఈటీవీలో నియర్లీ 17 ప్రాజెక్ట్స్ ఏమో నడిచేవండి. సో అసలు అది చూస్తే ఎలా ఉండేదంటే, నన్ను లెఫ్ట్ రైట్ సెంటర్ తోమేశారు ఈటీవీ వాళ్ళు. అంటే తోమేయడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర అన్ని ప్రాజెక్టులు ఉండే, దే రిక్వైర్ క్రూ. కానీ ఆ టైంలో వెళ్ళేవాడిని, నాకు అసలు అది తెలియదు. అది ఒక మూర్ఖంగా మొండితనంగా నేను ఏదో చెయ్యాలి అనే తపనతో వెళ్ళి చేసిందనమాట. సో అక్కడ నాకు ఈ రోజుకి నేను చాలా మందిని ఈటీవీ వాళ్ళని కలుస్తాను. ఏ తేజ అంటారు. 10 మందిని పరిచయం ఉంటే అందులో ఖచ్చితంగా ఒక ఈటీవీ అతడు ఉండే. ఆ రోజుల్లో నాకు అక్కడ పరిచయం అయిన ఆ బేస్లో ఉన్న వాళ్ళే పరిచయం ఉన్నారు ఇప్పటికీ. సో కానీ అండి ఈటీవీ ఎక్స్పీరియన్స్ అనేది అది గుడ్ బ్యాడ్ ఏదైనా కానీ ఈటీవీ నాకు ఒక మదర్ లాంటిది అంటాను. ఎందుకు మదర్ అన్నాను అంటే, మీరు చెప్తే నమ్మరండి, నేను చేసిన లాంటి బ్లండర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి ఎవరు చేసుండరు. ఎవరు చేసుండరు. బట్ స్టిల్ నన్ను ఈటీవీ భరించింది. అంటే ఆ సంస్థ భరించింది. ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఉంది, నాకు గుర్తులేదు, సీరియల్ పేరు నాకు గుర్తులేదండి. అందులో హీరోయిన్ ఎవరంటే వర్ష ఎవరు అంటే నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉన్నారు కదా, ఆవిడ వర్ష. సో నాకు కంటిన్యూటీ డిపార్ట్మెంట్ ఇచ్చారు. డ్రెస్ కంటిన్యూటీ చూడాలి. ఆర్టిస్టులు మరి ఈ రోజున సీన్ సగం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాం, నెక్స్ట్ షెడ్యూల్ చేస్తాం, కంటిన్యూటీ అంతా మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఆ సీన్లో నేను చేయాలి. ఆ రోజుల్లోనండి అదేంటో చిత్రమైన నాకేమో అసలే తెలియదు. అవి మేకప్లు ఆడవాళ్ళు ఇక్కడ ఒక రంగు అక్కడ ఒక రంగు ఇవన్నీ ఏవో పూసేవాళ్ళు. వాళ్ళకి కంటిన్యూటీ చెప్పాలి. బ్యాంగిల్స్ ఏమో ఒకటి గోల్డ్ వేస్తారు, ఇంకో 2 వేస్తారు, ఇంకోటి వేస్తారు. సో ఇలాంటివన్నీ ఉండే. లిప్స్టిక్లు పింకులోనే 5-6 రకాలు తీసేవాళ్ళు. అది ఏం పింకో నాకు తెలియదు. నేను వాళ్ళని ఇలా చూస్తుండేవాడిని దూరం నుంచి. వాళ్ళు ఏదో పూసుకున్నారు, ఏదో ఆరెంజ్, అదేదో పర్పుల్, ఇదేదో మేకప్. ఫోటో తీసుకునే ఫోన్స్ ఉన్నాయి కానీ ఫొటోస్ తీసి అంత టెక్నాలజీ లేదు. ఆవిడ బొమ్మ వేసి ఆవిడ మూతికి రాసి లిప్పు బొమ్మ వేసుకునేవాడిని, వేసి లిప్పు రాసి ఆవిడ రెడ్ వెళ్ళి, మేడం అది ఏం రెడ్, అది మీ నెంబర్ చెప్పండి అంటే, అప్పుడు ఇదిగో దీని మీద ఒక నెంబర్ ఉంటుంది 1100 ఏదో సంథింగ్, అదేదో రాయమనేవాళ్ళు. చాలా సందర్భాల్లో వెళ్ళి, ప్లీజ్ మీ మేకప్లో అవి ఏవో పూస్తున్నారండి, మీరు నాకు ఆ కలర్లు ఏంటో ఆ షాడోలు ఏంటో అవన్నీ నాకు తెలియవు, ప్లీజ్ మీరు కొంచెం రాసి పెట్టండి. మీరు రాసి పెడితే రేపొద్దున మీకు చెప్పడం. అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ గాజులు వేస్తారండి. అసలు అవేవో 2 వేస్తారు, ఒక 3 వేస్తారు, ఇంకో 2 వేస్తారు. అవి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆవిడని ఇట్లా చూస్తుంటే ఇంకెవడన్నా థర్డ్ పర్సన్, మా పని వేరు. నా పని ఏంటి, వాళ్ళ కంటిన్యూటీ చూడాలి. ఇప్పుడు ఆవిడ వాచ్ ఏ చేతికి పెట్టింది, లెఫ్ట్ హ్యాండ్ వాచ్, ఉంగరాలు 2, ఒకటి ఏదో డైమండ్ది, ఇంకో ఏదో డైమండ్, ఇలాంటివి ఏవేవో ఉండేవండి. ఇవన్నీ తీసుకెళ్లి సీన్ రెడీ అంటే, మేడం నా డ్రెస్ ఏంటి అనేవాళ్ళు. తేజ డ్రెస్ ఏంటి అంటే, మేడం ఈ సారీ ఈ బ్లౌజ్ అనేవాడిని. అది సరే బాబు, చెవులకి ఏం పెట్టాను, ముఖానికి ఏం కలర్ బొట్టు పెట్టాను. అప్పట్లో అంత ఉండేది వాళ్ళకి. జ్యువెలరీ విపరీతంగా వేసేవాళ్ళు. అదేంటో పడుకునేటప్పుడు కూడా పట్టు చీర పెట్టేవాళ్ళు అప్పట్లో, అంటే బెడ్రూమ్ లో వెళ్ళేటప్పుడు. సో ఇలాంటివన్నీ జరిగేవి అప్పట్లో. అదొక ఇది అనమాట. అయితే ఆ కంటిన్యూటీలు ఈ పని సరే, దీన్ని మిస్ చేయడంలో నన్ను మించిన వాడు ఎవడూ లేడు. అయితే ఆ వర్ష గారు ఏం చేశారు, ఒక రోజు వర్ష గారితో ఒక సీన్ ఉంది, ఒక కంటిన్యూటీ సీన్. అది మినిమం ఒకటే డ్రెస్ తో ఆవిడ 7 సీన్లు అటెండ్ చేయాలి. ఆవిడ ఏదో కారులో వస్తుంటారు, ఇంట్లో ఏదో పెద్ద ఇష్యూ ఏదో జరిగింది.
కార్లో ఫోన్ మాట్లాడుకుంటే అయ్యో అలా అయిందా, నేను వచ్చేస్తున్నా, ఇంటికి వచ్చేస్తున్నా అంటుంది. కార్లో జరిగే సీన్ ఎక్కడ బయట తీసాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హాల్లో వచ్చి ఏది అమ్మేది అని అడిగితే బెడ్రూమ్లో ఉందంటే ఇక్కడ హాల్లో మాట్లాడి బెడ్రూమ్కి వెళ్ళాలి. బెడ్రూమ్లో వెళ్ళి అసలు విషయం ఏం కాదే, ఊరికే యాక్ట్ చేశాను, అన్నయ్యని ఏదో సరి చేయాలనుకుంటున్నాను అంటే బెడ్రూమ్లో సీన్, తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ ఇన్నున్నాయి. నేనేమో కార్లోనేమో పింక్ కలర్ వేశాను, ఇంటికి వచ్చేటప్పటికేమో నెక్స్ట్ డే ఎప్పుడో షూటింగ్ చేస్తే దానికి రెడ్ కలర్ వేశాను. ఆ రోజుతో షూటింగ్ అయిపోయింది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తే బ్లూ కలర్, బెడ్రూమ్ లో నుంచి బయటకు వస్తే ఎల్లో కలర్. దేవుడా, సో ఇందులో ఎక్కడ సింక్ అవ్వదు అసలు అది. తర్వాత ఈవిడ వర్ష గారిని ఏం చేశాను నేను, ఈవిడ హాల్లోకి వచ్చేంత వరకు సీన్ షూటింగ్ అయిపోయింది. తర్వాత వెళ్తే నేను ఆ కంటిన్యూటీ ఏంటి 2 రాశాను అనమాట. అంటే అక్కడ పింక్ రాశాను, ఇక్కడేమో రెడ్ రాశాను. అయితే వర్ష గారు మీరు ఈటీవీ నుంచి వస్తున్నారని వర్ష గారికి కాల్ చేసి, మీరు ఈటీవీ నుంచి వస్తున్నారు కదా, ఒక్కసారి ఎడిటర్స్ రూమ్కి వెళ్ళి మీరు ఫోన్ మాట్లాడినప్పుడు ఏం డ్రెస్ వేసుకున్నారు చూడండి అన్నాను. ఆవిడ చూసి నేను పింక్ వేసుకున్నాను, అది ఎల్లో వేసుకున్నానని చెప్పారు ఆవిడ. అసలు పూర్తిగా కలరే మార్చేశారు ఆవిడ. మీరు చూసారా, నిజమా చెప్పండి ప్లీజ్ అండి, సీన్ అంతా పోతుంది. లేదు తేజ 100% కరెక్ట్, ఇది నేను ఎల్లో వేసుకున్నానండి. సరే ఆవిడ చెప్పింది కదా, ఎల్లో వేసి పడేసాం. అట్లా చిత్రమైన కలర్లు వేసి ఎడిటర్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ చూసి ఏదో తేజను ఒకసారి ఎడిపి ఏం చేస్తారు, ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు ఏం చేశారంటే ఆయన విశ్వనాథ్ గారి మేనల్లుడు, ఆయన డైరెక్టర్ గారు కె చంద్రశేఖర్ గారిని, ఆయన ఏం చేశారంటే డబ్బింగ్ లో దాన్ని ఏం చేశారంటే, నేను ఇవాళ కాదు రేపు అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పి దాన్ని ఏదో సన్ రైజ్ వేసేసి నెక్స్ట్ డే పొద్దున్నే ఆవిడ బెడ్రూమ్ లోకి వెళ్తున్నట్టుగా పెట్టి, తర్వాత ఆవిడ బెడ్రూమ్ లోంచి అవుట్ ఇచ్చిన తర్వాత ఇంకో 2 సీన్లు ఏవో వేసేసి కాస్త గ్యాప్ ఇచ్చి ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకో కలర్ లోకి తీసుకొచ్చారు. ఎడిటర్ కి మంచి పని చెప్పారు. ఎడిటర్కే కాదు అసలు అందరికీ పని చెప్పారు. చాలా అంటే ఇలాంటివి చాలా ఉన్నాయండి. అవి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అలా పనిచేస్తాను అంతే. తర్వాత ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయలేదు అందులో? మీరు చేస్తూనే ఉన్నానండి. నేను విస్మయ ఫుడ్ వచ్చే ముందు వరకు కూడా హియర్ అండ్ దేర్ ఐమ్ డూయింగ్. నేను మధ్యలో యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, తర్వాత చాలా చేశాను. అయితే డబ్బింగ్ అన్నది అది ఎందుకు అంటే చెప్పాను కదండి, ఎక్కడన్నా నేను ప్రాంప్టింగ్ ఇచ్చినప్పుడు ఏదైనా సినిమాలు పనిచేశాను. ఆఫ్టర్ దట్ సీరియల్స్ తర్వాత నేను సినిమాల్లోకి వెళ్ళిపోయాను, సినిమాలు పనిచేశాను. మల్లెమాల ఇస్ ద లాస్ట్ ప్రొడక్షన్ హౌస్ నేను చేసింది. మల్లెమాల వాళ్ళు అప్పుడే వాళ్ళు టీవీలోకి వచ్చారు. సో తర్వాత అరుంధతి సినిమా జరుగుతుంది అప్పుడు, దట్ ఈస్ ద లాస్ట్ ప్రొడక్షన్ నేను చేసింది. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా చేయలేదు. తర్వాత నాకు స్టూడియోస్, నేను శ్రీనగర్ కాలనీలో స్టూడియోస్ పెట్టి నేషనల్ జియోగ్రఫీ, తర్వాత ఈ హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ డబ్బింగ్ చేస్తూ ఆ రికార్డింగ్ స్టూడియో ఉండేది. హియర్ అండ్ దేర్ నేను మధ్యలో కొన్ని చేస్తూ ఉండేవాడిని, ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే చేస్తూ ఉండేవాడిని. ఐ హ్యావ్ మై ఓన్ థింగ్. ఎక్కడ అంటే బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఖాళీగా అస్సలు లేనండి. ఇది కాకపోతే అది కాకపోతే ఇది, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ ఎర్నింగ్ మై మనీ. నేను ఎవరి దగ్గర డిపెండ్ అయిపోయి ఈ సినిమా కష్టాలు అంటారు కదా, అవి నేను ఇప్పుడు చూడలేదు, నాకు అసలు తెలియదు. నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను. జనరల్గా మన మిడిల్ క్లాస్ ఇళ్ళలో కానీ ఎక్కడైనా సరే అబ్బాయిలు వంట చేస్తే, అరే అబ్బాయిలు వంట చేయకూడదురా, వాల్యూ ఉండదురా, పెళ్ళం విలువదు, చులకం చూసేస్తుంది అని అంటారు. మీ వరకు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అంటే ఏం చెప్తారు? మాకు అసలు కంపారిజన్ లేదండి. అసలు మా ఇంట్లో మేము 3 మగపిల్లలం. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. మా మదర్ షీ లెట్ us డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. మాకు అప్పుడు నాకు గుర్తుండి ఐ స్టార్ట్ కుకింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 7 or 8. ఓకే. మా మదర్ ఎప్పుడు మమ్మల్ని కిచెన్లోకి, వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ సరే, అమ్మ పిల్లలు ఏం చేసినా ఆనందమే, బట్ వైఫ్ జనరల్ పబ్లిక్ అనేది ఏంటంటే వైఫ్ దగ్గర వాల్యూ ఉండదు మగవాళ్ళు వంట చేస్తే. అవి ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ లో ఉండే ఫ్యామిలీలో లేను నేను. సో అది ఓపెన్ మైండ్తో ఉన్నవాళ్ళే. వైఫ్కి అసలు లేనే లేదు. షీ రిక్వైర్, తనకి ఎప్పుడు సజెషన్ కావాలి, తన హెల్పింగ్ హ్యాండ్ కావాలి. సో ఎనీథింగ్ నేను ఒక గైడెన్స్ ఉన్నప్పుడు షీ వుడ్ ఫీల్ లైక్ అలాంటిది ఏమీ అస్సలు లేనే లేదు. అసలు ఆ పాయింటే లేదు, ఆ డిస్కషనే లేదు. దర్ ఇస్ నో పాయింట్. ఎవ్రీబడి కెన్ గెట్ ఇన్ టు ద కిచెన్. కరెక్ట్. సో అది కిచెన్ అనేది ఆడవాళ్లే చేయాలి, మగవాళ్లే చేయాలి, అది ఆ పాయింట్ అనేది లేనే లేదండి. చిన్నప్పుడే మాకు వి కుక్ అవర్ ఓన్ ఫుడ్. మా ఇంట్లోనే మాకు అది ఉంది. మేము అందరం మగపిల్లలము. సో మా ఇంట్లో మాకు అది ఎలాగో ఉంది. మేము
మా డాడీ కుక్ చేస్తారు, మా మదర్ కుక్ చేస్తారు, మా అత్తగారు కుక్ చేస్తారు, మా మామగారు కుక్ చేస్తారు, ఎవ్రీబడి కుక్స్. దాట్స్ గ్రేట్, రియల్లీ దాట్స్ గ్రేట్. ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళకి సమాధానం చెప్పాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ అడిగింది. జనరల్గా ఒకే రెసిపీని ఒక ఫ్యామిలీలో లేకపోతే ఫ్రెండ్స్ ఒక గ్రూప్ తయారు చేస్తే ఒక్కొక్కళ్ళ చేతి నుంచి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అవును, అన్నీ ఒకే టేస్ట్ చచ్చినా రావు. రావు. కానీ మీరు ఒక రెసిపీ చేయడానికి దాని వెనకాతలున్న శ్రమ, దాని వెనకాతలున్న రీసెర్చ్ అని అంటే ఏం చెప్తారు? అది చాలా కష్టం అండి. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆర్డినరీ పీపుల్కి అయితే చాలా కష్టం, బట్ స్టిల్ ఆ జర్నీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇట్స్ రెసిపీ ప్రిపరేషన్, రెసిపీ అండర్స్టాండింగ్ అంటే అండి ఆథెంటిక్ రెసిపీస్లో చాలా జాగ్రత్తలు ఉండేవండి. వెనకటికి మన సామాజిక భౌగోళిక పరంగా ప్రాంతానికి తగ్గట్టుగా రెసిపీలు ఏర్పడ్డాయి. కొంతమందికి దొరికితే ఆ దొరికిన పదార్థాలతో వాళ్ళు ఎలా రుచిగా తయారు చేసుకోవచ్చు అనే పదార్థాలే తయారయ్యాయి. ద సేమ్ వే మనకు కూడా అంతేనండి. ఇప్పుడు ఆ రెసిపీ మేము తయారు చేస్తున్నప్పుడు దాని వెనక కష్టం అంటే మేము రెసిపీలు ఇప్పుడు ఏదైనా ఖచ్చితంగా ఎవ్రీ రెసిపీ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్. అది చేయకుండా వీ డోంట్ డూ. సో 2-3 సార్లు చేసి మీరు టేస్ట్ 2-3 సార్లు అవసరం లేదు, బట్ అట్ టైమ్స్ నేనైతే రాసుకుంటానండి. నేను చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ వేసి ఎంత వేస్తున్నానని నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తాను. చేసిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దాన్ని దెన్ విల్ గో అహెడ్ ఫర్ ద షూట్. కొన్నిసార్లు చేసినప్పుడు మిరపకాయలు ఎక్కువైంది, నూనె తక్కువైంది, నూనె ఇందులో వేసి ఉంటే బాగుండేది. సో దిస్ ఈజ్ మై ఓన్ రెసిపీస్. సో ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్, ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ దెన్ ఐ విల్ గో అకార్డింగ్లీ. ఇది నేను ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ గో అండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, రెసిపీస్ ఇప్పుడు మీ చేతిలో ఒకటి, నా చేతిలో ఒకటి, ఎదుటి వాళ్ళకు ఒకటి, అలా రావడానికి గల కారణం ఏంటంటే చేతికి ఒక రుచి ఉంది. మానసికంగా అంటే పదార్థాన్ని వండే తీరు, ఎప్పుడు ఏ పదార్థం వేసాము, ఎంతసేపు కుక్ చేసాము, దిస్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఇన్ కుకింగ్. కుకింగ్ హార్ట్లో నుంచి, సోల్లో నుంచి కుక్ అయ్యేది. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, చిన్న టమాటోలు 2 పచ్చిమిర్చి తాలింపు వేసిన పచ్చడికున్న రుచి ఏవో ఇన్ని పదార్థాలు వేసిన కూరలకు రాకపోవచ్చు, రాదు కూడా. ఐ లవ్ సింపుల్ ఫుడ్ అండి. నాకు ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఇష్టం ఫుడ్. ఐ ఎంజాయ్ ఫుడ్ సింపుల్. ఎక్కడ వెళ్ళి ఏవో పెద్ద పెద్ద కర్రీస్ కాదు, ఇంటికి వచ్చి అంత పప్పు, అంత ఆవకాయ పచ్చడి, ఆమ్లెట్ వేసుకొని తిన్నంత తృప్తి ఇంకెక్కడా రాదు నాకు. సో ఈ సింప్లిసిటీ నాకు చాలా ఇష్టం. కానీ బట్ యాజ్ అ ఛానల్ నేను ఎంతసేపు అంటే దే ఆర్ పీపుల్, దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్. సో ఐ షుడ్ లెర్న్. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండి. లెర్నింగ్ని జాగ్రత్తగా సరిగా చేయాలి. ఇంకా ఇందులో తప్పులు జరుగుతున్నాయి, అరే మీరేమో అబ్బో వాళ్ళకి భలే కుదురుతున్నాయి, మాకు కుదరట్లేదు అని చెప్పే వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే, ప్లీజ్ డోంట్ ఫాలో బ్లైండ్లీ. రోబోటిక్గా మాత్రం కుక్ చేయొద్దు. ప్లీజ్ టేస్ట్ ద ఫుడ్. నేను వేసే మిరపకాయలు, మీరు వాడే మిరపకాయలు ఒకటి కాదు, ఒక కారంలో ఉండవు. నేను చింతపండు ఇంత వేస్తే మీరు వాడుతున్న చింతపండులో అదే క్వాంటిటీ మీరు చెప్పినట్టే చేశాను, పులుపు రాకపోవచ్చు కదా. అంటే వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ సరిగ్గా చెయ్యకపోవచ్చు. మాకు అదే ఒక్కసారి టేస్ట్ చేయండి బాబు, ఒక్కసారి రుచి చూడండి బాబు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా ఎడిటర్ సంగతి చెప్తాను. నేను ఫ్యూ డేస్ అగో నేను బ్యాచిలర్స్ ఎగ్ కర్రీ అని పోస్ట్ చేశాను. పోస్ట్ చేస్తే అతను ఇంటికి వెళ్ళి చేసాడట, ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో చెయ్యాలనుకోని అతను వెళ్ళి చేశాడట. చేసి సార్ మనం ఎగ్ కర్రీ చేశాం కదా సార్, నేను చేశాను సార్, అది ఏదో రకంగా వచ్చింది సార్ అంటే, ఏదో రకంగా అంటే ఏంటి అన్నాను. అంటే ఏంటి అన్నాను, దాని అర్థం ఏంటి? ఏదో రకంగా అంటే వేయాల్సినవి వేయలేదా అన్నాను. కాదు సార్ వేశాను సార్ అన్నాడు. మరి వేస్తే రాకపోవడం ఏంటి రుచి అన్నాడు. మీరు ఏం చెప్తే అదే వేశాను సార్ అన్నాడు. నాకు వెంటనే అర్థమైపోయింది, ఏం చెబితే అది వేయడం కాదు, ఏ చెప్పినట్టు కుక్ చేసావా ఇది చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పినట్టు కుక్ చేసావా? టొమాటోలు మగ్గాయా? కారాలు మాడకుండా వేసావా? నువ్వు కారాలు వేగుతున్నప్పుడు నువ్వు అందులో ఉప్పు రుచి చూసి బ్యాలెన్స్ చేసావా? ఇవి చెప్పు అన్నాను. వీళ్ళతో ఉన్న ప్రాబ్లం చూడండి, ఇతను హండ్రెడ్స్ ఆఫ్ రెసిపీస్ ఎడిట్ చేసి ఇతనికే ఈ ప్రాబ్లం ఉంది. నేను ఎలా చెప్పాలి? నేను ప్లీజ్ ఈ సందర్భంగా నేను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, బాబు దయచేసి మీరు అందరూ వంట చేసేటప్పుడు రుచి చూసి అడ్జస్ట్ చేయండి. మీరు కొత్తగా వంటలు చేసే వాళ్ళకి ఏమవుతుందంటే అండి, వాళ్ళకి బ్యాచులర్ ఎక్సైట్ అయిపోతారు, అబ్బా ఎంత సింపుల్ గా ఉంది ఈ రెసిపీ, మనం చేసేయచ్చు అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కిచెన్ లోకి వెళ్తారు, ఏది సరిగ్గా కుక్ చేయరండి. ఉల్లిపాయలు మగ్గవు,
ఉల్లిపాయలు వేగవు, టొమాటోలు మగ్గవు, కారాలు మాడగొడతారు. పోనీ ఇవన్నీ సరిగ్గా చేసిన ఉప్పు కారం కొంచెం పైకి కిందికి అవుతుంది. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, నా ఇంగ్రీడియంట్స్ మీ ఇంగ్రీడియంట్స్ ఒకటి కాదు. నేను వాడే 2 మిరపకాయలు చాలా కారంగా ఉండి ఉండొచ్చు, మీది మీడియం స్పైస్ ఉండి ఉండొచ్చు, అట్ ద మోస్ట్ మీరు చాలా స్పైస్ని ఇష్టపడేవారు అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు కారం కొంచెం పైకి అయినప్పుడు, అరే కారం కొంచెం పైకి అయింది, కొంచెం ఉప్పుతో బ్యాలెన్స్ చేస్తాను. సరే ఉప్పు కారాలు అన్నీ ఎక్కువగా ఉంది, పులుపు కూడా ఎక్కువ అయిపోయింది, ఎలా బ్యాలెన్స్ చేయాలి, అంత చిన్న బెల్లం మొక్క వేసుకుంటాను. ఎగ్జాంపుల్, ఇది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, మీరు చెప్పినట్టే చేసాం కానీ మాకు అదేదో రకంగా ఉంది అంటారు. వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేను వెంటనే కమెంట్లో రిప్లై ఇస్తాను. అదేదో రకంగా ఉంది అంటే మీరు ఖచ్చితంగా కుక్ చేయాల్సిన పద్ధతిలో కుక్ చేయలేదు. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఛానల్లో విడుచు అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ అండి, హోమ్ ఫుడ్ ఈజ్ హోమ్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ ఈజ్ రెస్టారెంట్ ఫుడ్. రెస్టారెంట్ ఫుడ్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ అ కమర్షియల్ ఫుడ్. కమర్షియాలిటీ ఎప్పుడైతే ఫుడ్ మీద వచ్చిందో వాడు మిమ్మల్ని అనుక్షణం ప్రతి దశలోనూ సాటిస్ఫై చేయాలి. అంటే ప్రతి దశలో అంటే ఎక్కడ, రైట్ ఫ్రమ్ మీ లుకింగ్, దాని టెక్స్చర్, కలర్, టేస్ట్, అన్ని 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 మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి. రెస్టారెంట్ కర్రీస్ అంటే మన ఇంట్లో కూర వేస్తే కూర నీరు పక్కకు జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు బీరకాయ కూర చేశారండి, ఆ నీరు ఏమవుతుంది, బీరకాయలో నుంచి నీరు పక్కకు వస్తుంది. అలాంటి కూరలు రెస్టారెంట్లు చేయరు. రెస్టారెంట్స్కి ఉన్నది ఏంటి అంటే ఆయిల్ జారాలి, నీరు జారేది రెస్టారెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ కానే కాదు. నేను రెస్టారెంట్ ఫుడ్ అని పెట్టి ఓ చెంచా నూనె చేస్తే మీ రెస్టారెంట్లో రుచి, నాకు ఆ వ్యూవర్స్ చూడకపోయినా తిట్టుకున్నా కానీ పర్వాలేదు, బట్ నేను దాన్ని స్పాయిల్ చేయలేను. ఆ పేరు నేను పెట్టి దాన్ని నేను స్పాయిల్ చేయలేను. నేను అందుకు వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను, బాబు మీకు కావాలంటే మీరు తగ్గించుకోండి, ఇంత నెయ్యి ఇంత నూనె అంటే మీరు తగ్గించుకోండి. మీరు వెళ్ళే రెస్టారెంట్లకి ఇంతకంటే ఎక్కువ నూనె నెయ్యి వేస్తారు, మీరు అదే తింటారు. అక్కడ వాళ్ళకి నూనెల పైకి తేలి ఉంటుంది, బట్ వీళ్ళు దీన్ని ఏమంటారు, ఇంట్లో చూస్తున్నప్పుడు ఇది కావాలంట. కానీ ఆ నూనె, నేను రెస్టారెంట్ అని పేరు పెట్టినప్పుడు నేను ఐ హ్యావ్ టు ఫాలో ఆల్ దోస్ థింగ్స్. నేను చెప్పొచ్చు రెస్టారెంట్ ఫుడ్ బట్ నేను హెల్తీగా చేస్తున్నాను అంటే దెన్ యూ కెన్ ఆస్క్ మీ. మీరు రెస్టారెంట్ ఫుడ్ చెప్పారు, 1 స్పూన్ నూనెతో ఎలా చేయాలి, ఐ మేడ్ అ ఫ్యూ రెసిపీస్. ఇప్పుడు పనీర్ బటర్ మసాలాలలో నేను బటర్ వేయకుండా పనీర్ బటర్ మసాలా టేస్ట్ తీసుకొచ్చాను నేను. ఐ హ్యావ్ ఎ రెసిపీ, అందులో మేము అసలు బటరే వాడలేదు, నేను ఎక్కడ బటర్ వాడలేదు, 1 స్పూన్ నూనె కూడా లేదు అందులో. కానీ పనీర్ బటర్ మసాలా స్టిల్ యూ అచీవ్ ద సేమ్ టేస్ట్, ద సేమ్ టేస్ట్. సో ఇది ఉంది, ద రెసిపీస్ ఆర్ దేర్, బట్ వీళ్ళు ఫాలో అవ్వడం ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఇంగ్రీడియంట్స్ని అర్థం చేసుకోవాలి. మీరు వాడే పదార్థాలు, నో యువర్ ఇంగ్రీడియంట్స్. మీ ఇంట్లో పచ్చళ్ళ కారం ఉంటుందండి, పచ్చళ్ళ కారం తీసి మా ఇంట్లో కారం ఉందని చెప్పి ఆ కారం నువ్వు వాడుతున్నప్పుడు 1/2 చెంచానే వేయాలి కదా. అవును, గబుక్కున మీ మిరపకాయల కారం, ఇప్పుడు ఇంకొకటి ఈ ప్యాకెట్లలో వచ్చే కారం ఉంటుంది, ఆ కారం అసలు కారమే ఉండదు, అది ఒక టైం తర్వాత అది చచ్చిపోతుంది అది. సో వాళ్ళు ఏంటి, కలర్ కోసం ఇంకేవో చేస్తుండొచ్చు వాళ్ళు. సో బట్ స్టిల్ నా పాయింట్ ఏంటంటే ఒకసారి, అందుకే నేను ఉప్పు చెప్పను అసలు నా ఛానల్లో, నేను పొరపాటున ఉప్పు చెప్పను. పచ్చళ్ళకి చెప్తానేమో కానీ, అంటే ఊరగాయల వాటికి ఎక్కడ నేను ఉప్పు చెప్పను. రుచికి సరిపడా ఉప్పు, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ మీ అకార్డింగ్ కి మీరు వాడే. ఎందుకు చెప్పను అంటే 2 కారణాలు. ఒకటి, మీరు రుచి చూస్తారు, ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఉప్పు. దేర్ ఇస్ ద మ్యాటర్. నేను అది చెప్పను. ఉప్పు చెప్పరేంటి అంటారు, ఎలా చెప్పాలి నేను ఉప్పు? మీరు ఈ క్వాంటిటీ తయారు చేస్తున్నారు, వాళ్ళు అదే క్వాంటిటీ తయారు చేయరు కదా ఇంట్లో. ఇంకొకటి అండి, వాళ్ళు ఏం చేస్తారు, పావు కిలో, ప్రతి ఇంట్లో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక పావు కిలో అని చెప్తే ఇంట్లో మెజరింగ్ స్కేల్ తూకాలు పెట్టుకొని కూర్చుంటారా అని కామెంట్స్ వస్తాయి. నేను అంటాను, బాబు 150 రూపాయలు బాబు, 150 రూపాయలు. ఈ రోజుల్లో అది పెద్ద విషయం కానే కాదు. ఒక చిన్న మెజరింగ్ స్కేల్ వస్తుంది, ఆ మెజరింగ్ స్కేల్ పెట్టుకుంటే నాట్ ఓన్లీ దాట్, మీకు బోల్డ్ అనే విషయాలకు బేకింగ్ లో ఎంత హెల్ప్ అవుతుంది. మీరు ఇంట్లో బేక్ చేస్తున్నారు, మెజరింగ్ స్కేల్ ఇస్ జస్ట్ కాస్ట్ ఫ్రమ్ 150 రూపాయలు. అది ఉండదు. ఇప్పుడు నేను ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఏ కొలత చెప్పాలి, వెనకటి గిద్దలు, మానికలు, సోలలు ఇవేవో ఉన్నాయి, స్పూన్స్, గరిటెలు చూపిస్తారు, ఇది నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. పైగా ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, నేను మెజరింగ్ కప్పులు 1/2 కప్ అంటే ఇంట్లో తల ఒక గ్లాస్ ఉంటుంది, మీ ఇంట్లో బియ్యం గ్లాసు, మా ఇంట్లో బియ్యం గ్లాస్ ఒకటేలా. పైగా ఆ బియ్యం గ్లాస్ లో మినపప్పు ఒకలా తూగుతుంది, మైదా ఒకలా అవుతుంది, గోధుమ పిండి ఒకటి, కందిపప్పు ఒకటి. ఎలా చెప్పాలి నేను? పైగా అందరూ ఇంట్లో మనం 1 గ్లాసుడు బియ్యం అండి అంటారు, అది ఏమి గ్లాసు? ఆ గ్లాసు
మీ ఇంట్లో ఒక గ్లాసు, నా ఇంట్లో మెజరింగ్ స్కేల్స్, మెజరింగ్ కప్స్ అని యూనివర్సల్ గా కొన్ని రిలీజ్ చేశారుగా, అవును నేను అవే వాడతాను. ప్రతిసారి చూపించడానికి అందంగా ఉండదు కాబట్టి నేను దాన్ని ఒక బౌల్లో పోసి ఆ బౌల్లో చూపిస్తాను. ప్రతిసారి అదే కప్పు చూపించి ఏం బాగుంటుందని ఆ కప్పును తీసి ఇంకో అందమైన కప్పులో పోసి అరకప్పు అని చెప్తాను. వీళ్ళకి ఆ ఎన్నిసార్లు చెప్పిన అంటే ఫాలో అవ్వని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. మా ఇంట్లో నేను గ్లాసు రీసెంట్ గా చెప్తున్నాను, మొన్న ఎవరో ఒక ఆయన కలిసి సార్ మీరు రవ్వ పాలు చెప్పానండి అన్నాడు, భలే వచ్చినాయి అన్నారు. అవునా, బాగా కుదిరాయా అన్నాను. ఏమండి మీరు ఇప్పుడే వంట చేస్తున్నారా అన్నాను. అవునండి అన్నాడు. ప్లీజ్ ఇంకో రెసిపీ చేసేప్పుడు జాగ్రత్తగా చేయండి ప్లీజ్, మీరు ఎక్సైట్మెంట్ లో చేసి మళ్ళీ నన్ను తిట్టద్దండి. మీరు ఎక్సైట్ అయిపోయి చేస్తారు, అదేదో ఫ్లూక్ లో కుదిరి ఉండొచ్చు మీకు, మీకు సైన్స్ అర్థం కాదు, ఎంతవరకు కుక్ చేయాలన్నది మీకు తెలియదు. ప్లీజ్ దయచేసి కొంచెం నిదానంగా శ్రద్ధగా ఉల్లిపాయలు వేగాలి, ఎర్రగా అంటే వేపండి, టొమాటోలు మగ్గాలి అంటే మగ్గించండి ప్లీజ్, టొమాటోలు పైన అట్లా మగ్గించి దింపకండి ప్లీజ్, మళ్ళీ నాకు రాలేదని చెప్పకండి. అవును, నేను కూడా ఒక రోజున ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి విస్మయ్ ఫుడ్ దాంట్లో మిరియాల రసం ఉంది అది పెట్టండి అని చెప్పాను. మీరు యాక్చువల్లీ తీసుకున్న క్వాంటిటీ గిన్నె ఎంత, ఇంత గిన్నె ఉంది, మా వాళ్ళు తీసుకున్న గిన్నె ఎంత ఉంది, అందులో చెప్పారు చేసేసానన్నారు. నేను ఆయన తీసుకున్న గిన్నె పెద్దది, దానికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చెప్పారు, నువ్వు తీసుకున్నది ఇంతే, అలాంటప్పుడు దానికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎలా వాడతావు, మినిమం కామన్ సెన్స్ కదా. దిస్ ఇస్ అండర్స్టాండింగ్. ఎగ్జాక్ట్లీ. నేను తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయ్యో అవును కదా అన్నారు. మరి ఇదే మరి కొంచెం నా కామన్ సెన్స్ ఉండాలి ప్రిపేర్ చేసేటప్పుడు. పైగా నాకు నిజంగా చాలా సందర్భాలు అనిపిస్తుందండి, బయటకు వచ్చి ఒరే బాబు వినండిరా నాయన దండం పెట్టండి, మీరు రెసిపీ పాడు చేసుకొని మీరు నా కోసం ఇంత టైం అఫోర్డ్ చేసి మీరు పాడు చేసుకోకండి ప్లీజ్ ప్లీజ్. పైగా ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, ప్రతి రెసిపీ అందరిది కానే కాదు, అందరికీ అన్నీ నచ్చాలని లేదు. చూసేందుకు చాలా బాగుంటాయి కానీ అందరికి నచ్చదు. కొందరికి ఖట్టా మీట తీపి పులుపు కలగలిపినటువంటి రెసిపీస్ ఉంటాయి. అవి మెజారిటీ అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మెజారిటీ ఆఫ్ ద రాయలసీమ పీపుల్ కి నచ్చదు, వాళ్ళు తీపి పులుపు కాంబినేషన్ ని ఇష్టపడరు. సో అది అయి ఉండొచ్చు. సో రాయలసీమ వాళ్ళే కదా ఇంకెవరైనా కూడా మీకు చూస్తే ఇదేదో భలే ఉంది అంటారు, చేస్తారు, ఏంటిది ఇట్లుంది అని మళ్ళీ కామెంట్ చేస్తారు, మాకు నచ్చలేదు. నేను అందుకే చెప్తాను, ముందు మీరు రెసిపీని అర్థం చేసుకోండి. సో యూ హ్యావ్ టు ఫాలో దాట్ అండ్ యూ డూ దాట్, మీకు డెఫినెట్గా బాగా వస్తాయి. కానీ సార్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, తర్వాత ఇటు సైడ్ రావడానికి ఇక్కడ అచీవ్ చేయలేకపోతున్నాను, మేబీ దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాను అని అక్కడ అసంతృప్తి చెంది ఇటువైపు వచ్చారా, లేకపోతే దీని మీద నాకు ఇది ఖచ్చితంగా ఇది అవ్వాలి అని చెప్పని మీరు ఇటు ఇచ్చారా? అంటే ఏం చెప్తాను, నా లైఫ్లో నేను ఏది అంత ఇదిగా అనుకోలేదండి. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్నాను, ఐ నో ఆల్ ద వర్క్ వాట్ ఆల్ కెన్ బీ డూ, బట్ దానికి ఏం కావాలి, ఆ నెసెసిటీస్, ఆ రిక్వైర్మెంట్స్, ఐ నో ఎవ్రీథింగ్. నేను అదే అనుకుని పనిచేస్తున్నానండి. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ లైక్ నేను షెఫ్ని కాదు, నేను షెఫ్ కాదు. సో నాకు కల్నరీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎస్ ఐ నో రెసిపీస్, ఐ నో ద బెటర్ టేస్ట్, ఐ నో హౌ టు కుక్ అంతే, బట్ ఐ డోంట్ నో దీస్ మెనీ రెసిపీస్. సో నేను నా కల్నరీ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ బట్ నేను నా దానికోసం నా మైండ్ని చిన్నప్పటి నుంచి అయిన వాడిని నేను కాను. సో కాబట్టి నేను అక్కడేదో డిసప్పాయింట్ అయిపోయి నేను ఇటు రాలేదు. నాకు చెప్పాను కదండి, ఇట్స్ ఆపర్చునిటీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అంతే. ఆ ఆపర్చునిటీ నాకు నా రైట్ టైం వచ్చింది, దెన్ నేను ఇటు వచ్చాను. నేను అందుకే ఎప్పుడు చెప్తానండి, ఫుడ్ కోసం అంటే ఏదో యూట్యూబ్ ఏదో డబ్బు ఇచ్చింది, కెరియర్ ఇచ్చింది, లేకపోతే ఏదో పాపులారిటీ ఇస్తోంది, ఏదో సంథింగ్ ఏదో ఇస్తోందని చెప్పి నేను చేయడం కాదు. రేపు యూట్యూబ్ ఆగిపోవచ్చు, లేకపోతే ఇంక ప్రపంచం ఇంకేదో అయిపోదు. నాలో ఉన్న ఈ జీలు ఇది ఎప్పటికి పోతుంది. ఇది దీంతో ఏదో యూట్యూబ్ వల్ల నాకేం పుట్టలేదు. ఇది యూట్యూబ్ ఒక సోర్స్, నాకున్న టాలెంట్ని యూట్యూబ్ ఒక సోర్స్ వెతుక్కుందాము. యూట్యూబ్లో నేను చూపించుకోవడానికి ఒక సోర్స్ దొరికింది కానీ నేనేమీ చేయలేదండి. కానీ మీ వీడియోస్లో నిజంగా కొన్ని పాయింట్స్ ఉంటాయండి, మనల్ని ఒక 40-50 ఏళ్ళు వెనక్కి తీసుకెడతాయి. అంటే అప్పుడున్న ఒక కరివేపాకు కాడలతో వేసే ఆ ఫ్లేవర్ కానీ ఆ పురాతనమైన ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ప్రజెంట్ మిస్ అయిపోతున్నాం యాక్చువల్గా. మీరు అంటారు పొట్టు మినపప్పు పోపుకు చాలా బాగుంటుంది, మీరు చెప్పిన తర్వాత నేను పొట్టు మినపప్పే వాడుతున్నాను. అప్పటివరకు ఆ పొట్టు ఏంటి అని అనుకుని గుండు వైట్ కలర్ గుండు తెప్పించేవాళ్ళం. మా అమ్మ అంటూ ఉండేది పొట్టు మినపప్పే బాగుంటుంది అని. శంకర్లో పోస్తే తీర్థం కాదని మీరు చెప్తే కానీ నాకు తెలియదు. యూట్యూబ్ నుంచి వచ్చిన వాయిస్ మీకు పనికి వచ్చింది, మామూలు కాదు అసలు.
అదొకటి. ఇంకొకటి, మీ షోస్ ద్వారా కొన్ని యుటెన్సిల్స్, మన పాత రాచిప్పలు, ఇనప మూకుళ్ళు, అవును, ఇనప ప్యాన్లు, ఇవన్నీ కూడా నిజంగా నేను అంటే నాకు అప్పుడే తెలిసింది, ఓహో నాకు ఇదంటే ఇష్టం అని. ఈయన షో ద్వారా నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్స్ మనం తీసేసుకుంటున్నాం, లేయర్స్ ఊడిపోతాయి, మన కడుపులోకే పెడతాయి. సో ఇవన్నీ తెలుసుకుని మీరు చెప్పిన తర్వాత నిజంగా ఓ నిజమా ఇంత టేస్ట్, నాకు ఈ టేస్ట్ ఉంది, ఓహో ఇది నేను కొనాలనే టేస్ట్ నాకు రుచి చూపించారు నిజంగా. రియలీ చాలామందికి మీరు ఆ పురాతన కాలం విలువల్ని చాలా వరకు మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించిందండి. అంటే నేను అంత ఆలోచించలేదండి, బట్ ఐఎమ్ ట్రూ ఇండియన్. నాకు హార్ట్లో హిందుత్వ, సనాతన్ అన్నది నాలో ఉంది. సో ఐ రీడ్ ఆయుర్వేద బుక్స్, ఐఎమ్ అ వెరీ స్పిరిచువల్ పర్సన్. సో నాకు ఆ స్పిరిచువాలిటీకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ ప్రతిదాన్ని నేను ఆలోచిస్తాను, అంటే కొంతవరకు లాజిక్ ఆలోచిస్తాను నేను. ఎందుకు చేశారు అంటే సనాతన, ఇప్పుడు తిరుమల పులిహోర లేదా వాట్ ఎవర్ ద రెసిపీస్, ఆ రెసిపీస్ని నేను అర్థం చేసుకోవడానికి చదువుతాను. ఆయుర్వేదం బుక్స్ చదువుతూ ఉంటాను. ఇంట్లో మీరు చెప్తున్నప్పుడు నా దగ్గర ఇంత బుక్ షెల్ఫ్ ఉంటుంది నా బెడ్ పక్కన, ఇప్పటికీ ఉంది. ఐ పర్చేస్ బుక్స్, ఐ కీప్ రీడింగ్. అంటే నాకు అది ఇష్టం అంతే. దానివల్ల నాకు ఏమవుతుందంటే కొన్ని చాలా నాలెడ్జ్, ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారండి, అండ్ ఐ నో పీపుల్, అ ఫ్యూ పీపుల్, వెల్ రెడ్ పీపుల్ ఉన్నారు, లెర్నెడ్ పీపుల్. వాళ్ళకి నేను కాల్ చేసి అడుగుతాను, సార్ ఇది ఇలాగా అంటే ఏంటి, ఎందుకు అయి ఉండొచ్చు, ఆ భాష గురించి తెలుసుకోవడానికి. తెలుగు భాష అంటే చాలా ఇష్టం. దాన్ని పలుకుతుంటే గుండెల్లోంచి పలుకుతుంది అనమాట. అక్షరం నాకు గుండెల్లోంచి పలుకుతుంది. నేను నోరారా ఆస్వాదిస్తూ మాట్లాడతాను తెలుగుని. సో అంటే అవును అంటే మీరు ఎంత బాగుంటుందో, మీరు మళ్ళీ ఇది అసలు మిగిలితే కదా మీరు మళ్ళీ తినడానికి అని నిజంగా ఆ చెప్పే దాంట్లోనే నోరు ఊరిస్తూ ఉంటుంది నిజంగా. సీరియస్లీ నేను ఐ థరోలీ ఎంజాయ్ అండి. నా అక్షరాన్ని నేను చాలా అందంగా పలకడానికి, నేను మనసారా ఆస్వాదిస్తూ పలకడానికి నేను చాలా ఇష్టపడతాను. అండ్ మోర్ ఓవర్ నాకు ట్రెడిషన్స్ చాలా ఇష్టం అండి, హిందూ ట్రెడిషన్స్. అన్ని ట్రెడిషన్స్, ఈవెన్ ముస్లిం కల్చర్లో కూడా నాకు ఐ హ్యావ్ ముస్లిం ఫ్రెండ్స్, వాళ్ళ ట్రెడిషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్రతి దానిలోనూ బ్యూటీ ఉందండి, బట్ ఐ లైక్ ద ఓల్డ్ కల్చర్. ఆ ట్రెడిషన్స్ దాటి వెళ్ళిపోవడం. మీరు మా ఇంట్లో వస్తే నా వైఫ్ తిడుతుంటుంది, ఎందుకండి బాబు మీకు పిచ్చి పెట్టింది, ఎక్కడ తీసుకొస్తే ఇతర సామాన్ తీసుకొచ్చి పెడతారు, మీరు తోలేక చచ్చిపోతారు అంటారు. అంటే నాకు అది ఎంత ఇష్టం అంటే, నాకు అది అక్వైర్ చేయడం చాలా ఇష్టం. నా దగ్గర సామాన్ అడుగుతుంటారు, మీరు ఎక్కడ కొన్నారు అది మాకు చెప్పండి అంటారు. నేను ఎలా చెప్పాలి, అది నేనేమో ఆన్లైన్లో కొనలేదు, నేను ఐ రోమ్ అరౌండ్ అండి. యూ డోంట్ బిలీవ్, తమిళనాడుతో నాకు ఏదో ఒక కనెక్షన్ ఉందండి. ఏదో పూర్వజన్మ వాసనలు ఏమైనా ఉన్నాయేమో తమిళనాడులో, నాకు తెలియదు ఎందుకు. తమిళనాడు వెళ్తే ఇట్స్ మైన్ అని ఏదో ఒక, నాకు తమిళ్ రాదు, బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ తమిళనాడు నాకు చాలా ఇష్టం. ఇంటీరియర్స్ ఆఫ్ తమిళనాడు వెళ్తుంటాను నేను. ఐ నో తమిళ్ పర్సన్ ఒకటి నేర్చుకుని వెళ్ళి తిరుగుతూ ఉంటాను. మధురై, కారైకుడి, చెట్టినాడు, అక్కడ ఎక్కడన్నా మీకు ఇత్తడి గిన్నెలో లేకపోతే గరిటెలో రాగిలో ఏవి దొరికితే మీరు నమ్మరు ఎంత అసహ్యంగా ఉంటుందంటే, వాటిని మూటలు కట్టి గోనె సంచిలో వేసి. కమాన్ మా ఇంట్లో ఇదే అంటుంటారు, ఈ సామాన్ ఎన్ని రోజులు పెట్టాలి అని చెప్పని. అంటే ఏంటి అంటుంటారు. ఆ షూటింగ్ లో నాకు అది కావాలి, ఆ బ్యూటీ కావాలి, సో అది అందంగా కనిపించాలి. అంటే మాట చూడ్డానికి, దాని రూపం అన్ని అందంగా కనిపించాలి. నాకు అందం అంటే చాలా ఇష్టం అనమాట. ఏదైనా అందంగా కనిపించాలి, అందంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఇది నాలో బై ఇన్హెరిటెడ్ ఉంది అనమాట. పాతది ఏదైనా ఉంటే అదేదో అనిపించదు, దానికి పాతదే అని కాదు, దానిలో బ్యూటీ ఉండాలి. ప్రతి దానిలో ఐ సర్చ్ ఫర్ ద బ్యూటీ. సో దానివల్ల ఆ ప్రసాదాలు చేస్తున్నప్పుడు ఆ ట్రెడిషన్ తీసుకురావాలి, ఆ బ్యూటీ అందంగా ఉండాలి. అది ఎక్కడో మనం నాస్టాల్జిక్గా అనిపించాలి, అయ్యో అక్కడ కనెక్ట్ అయ్యాం, సో మనం ఏదో ఉంది మా చిన్నప్పుడు ఉండేది అని. ఈ రాచిప్పలు ఇవన్నీ, సో ఐ లవ్ డూయింగ్ దట్ అండి. సో దానికోసం ఉంది కాబట్టి, దానికోసం ఎంత ఖర్చు చేస్తాను యూ డోంట్ బిలీవ్. నన్ను చూస్తే పిచ్చోళ్ళు అంట. మీరు విస్మయ్ ఫుడ్ ఆఫీస్కి వస్తే మినిమం 10 ఫ్యామిలీల పైన బ్రతికే అంత, 10 ఫ్యామిలీలకు ఇచ్చేయచ్చు నేను అంత. చెప్పరా ఒకసారి ఆఫీస్, ఐ వాంటెడ్ టు కమ్ అండ్ సీ దట్. నాకు సిబ్లింగ్ ఉన్నారని చూపించుకుంటాను నేను కూడా. 10 ఫ్యామిలీస్ సరిపోయేంత సామాన్ ఉంది. ఎందుకు కొంటారు? నా దగ్గర 4 మిక్సీలు, 3 మైక్రోవెన్లు, ఒక 6 స్టవ్లు. అది కనిపిస్తుంది కింద డిస్ప్లే మారిపోలే, ఇదేదో బాగాలేదు, ఇక్కడ బాగాలేదు అని. యూ డోంట్ బిలీవ్ అండి, నేను ఎన్ని షూటింగ్ చేసేస్తున్నా అంతే. నాకు మారిపోవాలి, కొత్తవి ఏవో కావాలి. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇలా అవుతుంది, మీకు ఏం డబ్బులు ఏమైనా ఊరికే వస్తున్నాయా,
ఇవన్నీ విన్నా కానీ ఐ డోంట్ బిలీవ్. నాకు ఆ లుక్ కావాలి, ఆ ట్రెడిషన్ కావాలి. సో ఆ ట్రెడిషన్ చేసినప్పుడు నాకు ట్రెడిషనల్ యుటెన్సిల్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. బట్ ఐ డూ దాట్. కానీ మీరు కొన్ని వందల రెసిపీస్ చేస్తారు ఇప్పటివరకు. మీరు చేసిన రెసిపీస్ అన్నీ కూడా వాళ్ళు ట్రై చేసిన వాళ్ళకి వాళ్ళ పొట్టి పెరిగిన వాతావరణం ప్రకారం, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, రాజస్థాన్ అయితే రాజస్థాన్, వాళ్ళకి నచ్చుతాయి డెఫినెట్గా. లేదు వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం మోడిఫై చేసుకుంటే వాళ్ళకి నచ్చుండొచ్చు. కానీ మీ వరకు నచ్చని పదార్థం ఏమైనా ఉందా? అబ్బాయి ఇది ఎలా చేసినా నాకు నచ్చదు, ఛాన్సే లేదు. ఎందుకంటే చక్కెర పొంగల్ దగ్గర నుంచి మీరు ప్రతిదీ చేసి పెట్టారు, తిరుపతి పులిహార దగ్గర నుంచి మీరు ప్రతిదీ చేసి పెట్టారు. అంటే కొన్ని నచ్చని, నేను యాక్చువల్గా నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఈజ్ ఇట్? అబ్సల్యూట్లీ ప్యూర్ నాన్ వెజిటేరియన్. బట్ నన్ను చూస్తే అందరు వెజిటేరియన్ అనుకుంటారు, బట్ కదా మా ప్యూర్ నాన్ వెజిటేరియన్. కానీ ఎక్కడో అండి నాకు కొన్ని డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. యానిమల్స్ కటింగ్ ఇవన్నీ నేను చూడలేనండి, కానీ అవి తెస్తే మాత్రం శుభ్రంగా తింటాను, కానీ బాగా వండుకు తింటాను, కానీ వాటిని కటింగ్ నేను చూడలేను. పైగా అదేదో సినిమాలో కానీ వాళ్ళు చచ్చిపోయారంటే అని గుండాగిపోతే వాళ్ళ కూతురు వచ్చేసి ఏం లేదు నాన్న, ఆయన ఇలా జారిపడి ఇలా జరిగి ఇలా అంట, ఆ టైప్లో నాకు కూరగా వండేస్తే పర్వాలా, ఈ లెగ్ పీసు, ఇది లివరు, ఇది ఇలా అని స్పెసిఫై చేస్తే నాకు తింటున్నప్పుడు దాన్ని కాలు పోసుకొని తింటున్నాను నేను. ఇట్లా నా మైండ్లో ఒకటి ఉండేది నాకు, అది చాలా ఉంది. నేను అసలు ఎప్పుడు చికెన్ షాప్లోకి నేను వెళ్ళను, దాన్ని బయట నిలబడి అదేదో కోసిచ్చేయి అనే అంటని తీసుకొచ్చేసి ఇంటికి జరిగేది. ఇప్పుడు అంటే ఆన్లైన్ వచ్చింది కాబట్టి నేను చాలా సేవ్ అయిపోతున్నాను. బట్ నాన్ వెజ్ యాక్చువల్గా నేను అంటే కొన్ని బాడీస్ చెప్తాయండి, నేను ఐ విల్ స్పీక్ టు మై టమ్మీ, నా పొట్టతో నేను మాట్లాడుతుంటాను రోజు. కొన్ని సందర్భాల్లో నేను ఏం చెప్తానంటే, ప్లీజ్ ఇవాళ కొంచెం ఎక్కువగా తింటున్నాను, కొంచెం తట్టుకో, కొంచెం నా బాడీ నాకు చెప్తుందండి, మై బాడీ స్పీక్స్ విత్ మీ. నా బాడీ ఏం చెప్తుందంటే ఇది నీది కాదు, నువ్వు ఇది తినద్దు. నా సోల్ చాలా కరెక్ట్ గా చెప్తుంది, ఇది దిస్ ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ యూ, దిస్ ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ యూ, డోంట్ ఈట్ అని చెప్తుంది. బట్ నా బాడీ ఈజ్ అ వెజిటేరియన్ బాడీ, అంటే వెజిటేషన్ ని యాక్సెప్ట్ చేసేటువంటి బాడీ ప్రాపర్ గా. బట్ ఐ ఈట్ నాన్ వెజ్. సో సమ్ డే ఏమో వస్తుందేమో తెలియదు, బట్ స్టిల్ అందులో నచ్చనిది అంటే ఈ బోటీలు, తలకాయ కూరలు ఇవన్నీ అంటారండి. నాకు అసలు అవి ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదు, ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, నాకు అసలు తెలియదు అవి. నేను ఒకవేళ ఆ రెసిపీ నాకు అసలు నేను నేర్చుకోవాలని అనుకోలేదు. ఎనీహౌ యాజ్ వీ హ్యావ్ అ టీమ్, ఐ విల్ ఆస్క్ దెమ్, ఈ రెసిపీ ఎవరికన్నా మీలో అంటే నాకు ఫైండ్ అవుట్ చేసి యూ జస్ట్ గెట్ ద బెటర్ రెసిపీ అంటాను నేను. వాళ్ళని అడిగి ఐ నోట్ ఇట్ డౌన్ ఆన్ అ పేపర్ అండ్ ఐ పుట్, మీరే ఇంగ్రీడియంట్స్ అని దగ్గర పెట్టండి, సో మీరు ఏం చేయాలి ప్రొసీజర్ నాకు చెప్పండి అంటారు. వాళ్ళు పక్కన నాకు అందించేస్తే టక వేసి ఇచ్చేసి రుచి వాళ్ళకే చూపించి సరిపోయిందంటే తీసుకెళ్ళిపో అంటాను. నేను నాట్ ఈవెన్ దాన్ని టచ్ చేయను. సో దట్ ఈస్, అవి నాకు నచ్చవు. అండ్ దేర్ ఆర్ అండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెసిపీస్లో అండ్ ఇంకొకటి, నాకు దోశల్ని పాడు చేస్తే అండి కింద నుంచి పైకి మంట వచ్చేస్తుంటుంది. అసలు అది ఆ అట్టని పాడు చేసే వీళ్ళని ఎట్లా, అదేదో ఆ సినిమాలో అదేదో అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి ఉంది, ఏదే సినిమాది గుర్తు రావట్లేదు నాకు, కత్తి పెట్టి అంత కోపం వస్తుంది అసలు. దాన్ని అయితే ఆ నార్త్ ఇండియన్ వాళ్ళది అయితే అసలు అది చూస్తేనే పాపం. అది వాళ్ళు పెట్టిన పేరు చాలా కరెక్ట్ అండి. మనం దోశ వాళ్ళు దోశ అంటే అది నిజంగా దోషమే, అది వాళ్ళు దోశ అనే అంటారు దాన్ని. ఎంత దాని మీద నానా చెత్త వేస్తారు, అది నచ్చట్లేదా అంటే దిస్ ఇస్ ప్యూర్లీ మై టేస్ట్ అండి, అంటే యువర్ టేస్ట్ మై టేస్ట్ మై డిఫర్, బట్ ఇది ప్యూర్లీ. కానీ ఎంత కోపం వస్తుందంటే ఆ దోశల్ని పాడు చేస్తారండి, దాని మీద ఏంటేంటో పోస్తారు. మా మామయ్య ఒకసారి హోటల్ నడిపేటప్పుడు అంటే ఫ్యూ ఇయర్స్ అగో ఆయన ఈ స్ట్రీట్ ఫుడ్ వీడియోలు పెడుతుంటారు. మరి ఫోన్ ఒరే ఏంట్రా హైదరాబాద్లో దోశ మీద అదేదో పేస్ట్ లాంటిది ఒకటి వేసాడు, దాని ఏదో ఇట్లా పులిమాడు, దానిపైన ఇంకేదో పొడి చల్లాడు, అదేమి దోశరా అన్నాడు. మామయ్య నీకు తెలిసిన నాలెడ్జ్ చాలా గొప్పది, నువ్వు కలుషితం కావద్దు వీటిని చూసి, నీకు తెలిసింది ఏదో నీ హోటల్లో నువ్వు అదే దోశని కంటిన్యూ చేయి, ఈ దోశలు చూడొద్దు, పొరపాటున తిందామని అనుకోవద్దు అని. పైగా వాడు వేసే దోశ మినపప్పు కాదండి, మైదా పిండి, శనగ పిండి, అదేదో ఎల్లో కలర్ లో ఉంటుంది, దాని రూపమే చాలా చిత్రంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత ఇదిగా ఉండేటువంటి ఆ దోశలు
ఎగబడి తింటారండి. హైదరాబాద్ లో చాలా పేరు మోసిన ఒక దోశ పాయింట్ ఉంది. I know. ఆ దోశ పాయింట్ నా జీవితంలో నేను వెళ్ళను. నన్ను చాలా మంది రిక్వెస్ట్ అడుగుతుంటారు, True. ఆ దోశ పెడతారా అని. అది ఎట్లా నచ్చిందిరా నీకు ఆ దోశ? ఇంత స్వచ్ఛంగా ఇంత దోశలు చక్కగా మన దోశలు మనకు ఉంటే ఇవన్నీ వదిలేసి ఆ వికారాలేంటి? నిజం. నాకు నిజంగా దాని వికారమనే ఏంటి అసలు? దానికి ఒక రూపం ఉందా? దానికి ఆ టెక్స్చర్ ఏంటి అసలు ఏంటి ఉంటే దాని మీద పూసి నేను పొరపాటున అలాంటి దోశలు తినను, వాడి దగ్గరికి నేను వెళ్ళను. పైగా ఆ దోశ అప్పడంలా కాలుస్తాడు వాడు. అప్పడం ఇట్లా అంటుంటే కట మేకులు దిగినట్టు దిగుతుంటది లోపలది. సో అలాంటి దోశలు తింటారు వీళ్ళు. నార్త్ ఇండియన్ వాళ్ళు చాలా, బాంబే వెళ్తే ఉంటాయండి దోశలు. అసలు ఆ దోశలు మన జీవితంలో తినం. అసలు వాటి మీద, మన దోశల మీద, ఒరే మన హైదరాబాద్ లో వేసే దోశలు ఎంత గొప్పవి అని మన హైదరాబాద్ లో వేసే దోశల మీద ప్రేమ వస్తుంది. నిజంగా అండి. మీరు ఆంధ్రాలో, నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫ్యూ ఇయర్స్ అగో, అంటే నాట్ ఫ్యూ ఇయర్స్ అగో, 2008 or 2009లో హైదరాబాద్లో ఇక్కడ శబ్దాలయ మల్లెమాల దగ్గర నేను వర్క్ చేస్తున్నప్పుడు వెనక వీధిలో వసంత భవన్ అని ఓపెన్ చేశారు. ఐ లవ్ వసంత భవన్ అండి, చెన్నై వసంత భవన్. సో నాకు చెన్నైతో చెప్పా కదా, చెన్నై స్ట్రీట్ ఫుడ్, చెన్నై వెళ్తే అనేదో ఒకటి అనిపిస్తుంది అనమాట. సో నాకు చెన్నై ఫుడ్, తమిళనాడు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే వసంత భవన్ లో సాంబార్ ఎంతో ఇష్టం నాకు. సో యాజ్ లైక్ శరవణ భవన్. అయితే వసంత భవన్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేస్తే నేను చాలా ఎక్సైట్ అయిపోయి దానికోసం ఒక డే స్పెసిఫిక్ గా పెట్టుకుని వాళ్ళ సాయంత్రం నేను వెళ్ళి త్వరగా నేను వసంత భవన్లో నేను సాంబార్ తినేసి దాని కుత్తు పరోటా ఇవన్నీ నేను తినాలి ఇవన్నీ అనుకొని చాలా వెళ్ళాను. వెళితే సాంబార్ తింటే పూర్తిగా డిసప్పాయింట్మెంట్. తినేసి ఇదేంటి ఇలా ఉంది, సర్లే కుత్తు పరోటా అని అది తిన్నాం. ఏంటి ఇది కూడా నాట్ అప్ టు ద మార్క్, అదేదని అనుకుంటున్నాను. అడిగిన తర్వాత సార్ వాళ్ళ పెట్టిన సెకండ్ డేనో ఏదో ప్రాబబ్లీ ఇప్పుడు తీసేశారు, అసలు లేదా అది వసంత భవన్. అయితే నేను అడిగాను, ఇది చెన్నై లాగా సాంబార్ లేదండి, చెన్నైలో లాంటి రుచి లేదు, ఎందుకని లేదు అన్నాను. అయితే అతను అన్నాడు, సార్ ఆ నీళ్లు ఈ నీళ్లు వేరుగా సార్ అన్నాడు. నేను ఇట్లా పైనుంచి కిందికి చూసి దాన్ని నేను ఎన్ని సంవత్సరాలు హిలేరి ఒక పెద్ద జోక్ చెప్తాను మీకని అని అందరి కాదండి, అది జోక్ కాదు, నేను చెప్తాను మీకు. అది అందరి దగ్గర నేను చాలా నవ్వేశాను, ఆనెస్ట్లీ నవ్వాను. నవ్వి చెప్పాను కూడా, ఇది మీకు ఎపిక్ జోక్ చెప్తాను నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కాదు యాక్చువల్లీ, అంటే అతనికి అంత సెన్సిబుల్ గా చెప్పాడని నేను అనట్లేదు, బట్ దట్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్, వన్ ఆఫ్ ద వ్యాలిడ్ పాయింట్స్. అది ఏంటి అంటే, నీళ్ళకి రుచి లేదంటారు, బట్ నీళ్ళకి చాలా రుచి ఉంది. నీళ్లు నది పారుతున్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ కొన్ని మినరల్స్ ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల మాగ్నీషియం ఉంటుంది, కొన్ని చోట్ల కాల్షియం, కొన్ని చోట్ల ఫాస్ఫరస్, ఇవన్నీ భూమిలో ఉన్నాయి. ఆ నది అక్కడ సహజంగా పారుతున్నప్పుడు ఆ నీటికి ఆ లక్షణం ఉంటుంది. అది ఎంత అంటే మైక్రో గ్రామ్స్ లో ఉంటుంది. అది ఎవరు చెప్పలేరు. నీటికి రుచి లేదు అంటారు, కానీ ఆ రుచిని మనకి చెప్పడానికి రావట్లేదు. ఆ మినరల్స్ కలిసినటువంటి ఆ పదార్థం అందులో వాడితే అప్పుడు అక్కడ రుచి కొత్తగా సంతరించుకుంటుంది మీకు. ఆ పదార్థంలో మీకు ఆ ప్రాంతంలో, ఇప్పుడు మీకు ఆంధ్రాలో మీరు చూడండి, మీరు కోనసీమ అటువైపు వెళ్ళి గుంటూరు వైపు వేసే ఆ దోశలకి, కోనసీమ వైపు వేసే దోశలకి చాలా గోదావరి నీళ్ళతో వేసే, అంటే ఇది ఆ సూక్ష్మతను అర్థం చేసుకునేటువంటి సూక్ష్మత మీ నాలుకకు ఉండాలి, మీ కంటికి ఉండాలి, మీ గుర్తించేటువంటి మీ మనసుకు ఉండాలి. ఈ మూడు జరిగితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. మీరు రోడ్ల మీద చిన్న అంగళ్ళు పెట్టుకొని 4 బండలు పెట్టేసి దోశలు వేస్తారండి, ఆ రుచి మీకు హైదరాబాద్ లో తీసుకురామని యూ వోంట్ గెట్ ఇట్. బట్ అట్ ద సేమ్ వే హైదరాబాద్ కుండే తయారయ్యేటువంటి ఇక్కడ స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఆంధ్రాలో, ఇక్కడ వచ్చిన హైదరాబాద్ బిర్యానీ అక్కడ రుచి రాదు. సో నీళ్ళకి రుచి ఉంది ఖచ్చితంగా. ఇది ప్యూర్లీ మై అండర్స్టాండింగ్. సో ఐ ట్రావెల్ టువర్డ్స్ రాజస్థాన్. అక్కడ సమ్వేర్ లైక్ నాకు ఇది అక్కడే నాకు స్ట్రైక్ అయింది. యాక్చువల్గా బికానీర్ ప్లేస్ ఉంది. బికానీర్ ప్లేస్ లో ఆలూ భుజియా తయారవుతుంది. ఆలూ భుజియా ఇస్ ఫేమస్ ఫర్ బికానేర్ ఆలూ భుజియా. మన ఇది ఉంది కదా, మన కారపూస ఆలూ భుజియా మన ప్యాకెట్ లో కూడా దొరుకుతుంది. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అక్కడి నుంచి. సో అయితే వేరే వాళ్ళు చేశారు, కానీ ఆ బికానీర్ లోకి వెళ్తే అదొక పరిశ్రమ. అయితే అక్కడ నేను అడిగాను వాళ్ళని, సో ఈ రెసిపీ ఇక్కడ అంటే ఆయన నాకు అలా అని చెప్పలేదు, బట్ స్టిల్ ఆయన మాటల్లో ఆన్ ది గోల్, ఇప్పుడు నేను మీతో ఎలా ఆన్ ది గో మాట్లాడుతున్నాను, అతను నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో కాన్వర్సేషన్లో చెప్పింది ఏంటంటే, అటువైపు ఉన్న నీళ్ళకి ఆ బికనీర్ సైడ్ ఉండేటువంటి ఒక నదో చెరువో ఏదో సంథింగ్ ఏదో ఉంది, ఆ నీళ్ళలో సున్నం ఎక్కువ ఉంది. సున్నం అక్కడంతా సున్నపు ఇది ఉందట. దాని నుంచి ప్రవహించిన నీళ్లతో
వాళ్ళు ఆలు భుజియా చేయడం వల్ల అది గుల్ల తిరుగుతుంది. సో ఆ గుల్ల మీకు ఇంకెక్కడా రాదు. అది మీరు వేరే నీళ్లతో చేస్తే మీకు ఆ రుచి రాదు అన్నాడు. దెన్ నాకు ట్రంగా అక్కడికి వెనక్కి వెళ్ళి కనెక్ట్ అయింది. సో దెన్ నేను ఐ స్టార్ట్ అండర్స్టాండ్ దిస్ హ్యాపెండ్ నియర్లీ 4-5 years. విస్మయ ఫుడ్ స్టార్ట్ అవ్వడానికి ముందు జరిగింది ఇన్సిడెంట్. నేను డ్యూరింగ్ ఆల్ దోస్ ఇయర్స్ నేను అతన్ని చాలా కమెంట్ చేశాను. ఈడొకడు వాళ్ళు వచ్చి చెప్పారు, కానీ అతనికి ఈ అండర్స్టాండింగ్ ఉందని నేను చెప్పట్లేదు. అతను ఏదో ఫ్లోలో అనేసాడు, బట్ ఇట్ హ్యాస్. కానీ ఆ పాయింట్ ని నేను తర్వాత రియలైజ్ అయ్యాను, లేదండి ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. మీకు నీళ్లకి విపరీతమైన రుచి ఉంది, మీకు ఆ రుచి మళ్ళీ రాదు. మీరు అమెరికాలో వెళ్ళి మీరు సేమ్ రెసిపీ చేసామండి అని అంటే కూడా లేదండి. పాలు పితకడంలో నాకు తెలిసిన వ్యక్తి సంగతి చెప్తున్నాను. పాలు ఏ వేగంతో పితికాడు, అది మషిన్తో పితికిందా లేకపోతే దాన్ని కూడా చెప్పే వ్యక్తి నాకు తెలుసు. అంటే ఎంత సున్నితమైన మనసు ఉండాలి దానికి, అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సిట్ చేసి అతని ఎంత సున్నితత్వం కావాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి. నాలుక, మనసు, ఇవన్నీ దాని మీద పనిచేయాలి. అంత సున్నితమైన మనసు ఉన్న వాళ్ళే చేయగలరండి. కానీ ప్రతిరోజు మన మైండ్ సెట్, మన ఆలోచనలు, మన హ్యాపీనెస్ ఒకలా ఉండవు. మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే ఇంట్లో పిల్లలు, హస్బెండ్ ఇంకోటో ఏదో కొట్లాడినప్పుడు వంట చేస్తే దాని టేస్ట్ ఎక్కడో ఒక్క పెసరు అటు ఇటు అయిపోతుంది. అది మనకు తెలుస్తూ ఉంటుంది, అబ్బాయి ఈరోజు వంట సరిగా రాలేదు అని. ఇన్ని వీడియో షూట్స్ చేశారు. ఎప్పుడన్నా మీ మైండ్ బాగోక, మీ మనసు బాగోక, ఎక్కడో ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చో చేసి కొంచెం మనసు పెట్టి చేస్తే బాగుండేది కదా. అవునా? Of course I'll reshoot. So if you're not satisfied with your taste, సింపుల్ థింగ్ చెప్తానండి మీకు. నేను టిఫిన్ సాంబార్ ఉంది ఎగ్జాంపుల్, సింపుల్ థింగ్. టిఫిన్ సాంబార్ యూ డోంట్ బిలీవ్ నేను 5 times చేస్తానండి. ప్రతిసారికి అదే బెస్ట్ అనుకుని షూటింగ్ మొదలు పెడతాను నేను. ప్రతిసారికి ఏ సందర్భానికి అదే బెస్ట్ అనుకుని మొదలు పెడతాను నేను. మా నరసరావుపేటలో మూర్తి కేఫ్ అని ఒకటి ఉంది, ఒక టిఫిన్ సెంటర్ ఉంది. యాజ్ వెల్ యాజ్ గుంటూరులో శంకర్ విలాస్ కూడా. అంటే నాకు తెలిసింది మా హోటల్, మా మామయ్య వాళ్ళ హోటల్, చిన్నప్పటి నుంచి పావులూరు నిమ్మయ్య గారి హోటల్. సో మా అనుభవంలో మాకు దాని మీద చాలా ఎమోషన్ ఉందండి. అంటే మూర్తి కేఫ్ లో టిఫిన్ సాంబార్ ఉంటే క్యాన్లతో పట్టుకెళ్తారు ఈ రోజు కూడా. వచ్చి ఇంట్లో అందరు పొద్దున్న మూర్తి కేఫ్కి వెళ్ళి, ఈ రోజుకి నరసరావుపేట మీరు వెళితే పొద్దున్నే క్యాన్లకి వెళ్తే వాళ్ళు 9:30 తర్వాత సాంబార్ దొరకదు వాళ్ళది. సో అంత ఉంది. ఈ రోజు నేను వెళ్తే కూడా మా డాడీ అక్కడి నుంచి తెప్పిస్తారు, మూర్తి కేఫ్ నుంచి సాంబార్ తెప్పిస్తారు. సో ఆ సాంబార్లో నేను ఏ రోజుకి ఆ రోజు మా మామయ్యని అడిగాను. ఫస్ట్ లో మా మామయ్యని ఏం అడగలేదు, సరే నేను నా అండర్స్టాండింగ్ పెట్టుకొని చేశాను నేను. కానీ ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ సాంబార్, ఇట్ ఈస్ నాట్ లైక్ అ వెరీ గుడ్ సాంబార్. అంటే యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను ఎంత బాగుంటుందో మీరు ట్రై చేసి తీరాలి, ఈ మాట చెప్పగలిగేటువంటి అర్హత ఆ సాంబార్కి లేదు అని, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్పగలిగేటువంటి అర్హత ఆ సాంబార్కి లేదు అని. ఇది 3 ఏళ్ల క్రితం నేను చేసిన సాంబార్ పక్కన పడేసి. తర్వాత దెన్ ఐ మెట్ అ పర్సన్, అతను తమిళనాడు నుంచి ఉన్నాడు. లేదు సార్ సూపర్ ఉంటుంది సాంబార్, మీకెందుకు, నా పద్ధతులు ఈసారి ట్రై చేయండి అని అన్నాడు. సో అతను అతను కూడా హోటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు. సో అతను అన్నేళ్లుగా చేశాడు కదా అని ఆ పద్ధతి ట్రై చేశాను. బట్ నాకెందుకు సోల్ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పాను కదండి, నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చెప్తున్నాను. అద్భుతమైన సాంబారు, గుమగుమలాడిపోయేటువంటి తమిళనాడు సాంబార్ లేదా టిఫిన్ సాంబార్. ఈ అక్షరాలు, ఈ పదాలు నేను వాడుతున్నప్పుడు దానిలో అంత సీన్ ఉందా అనిపిస్తుంది కదా. రేపు నేను ఆ రెసిపీ చూస్తే ఏడ్చి మొహం కడుక్కున్నట్టే ఉందంటారు చేసిన తర్వాత వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పే యాజ్ ఇట్ ఈస్ గా నా మాటలకు ఎక్సైట్ అయిపోయి వాళ్ళు చేస్తే సేమ్ అదే మాట మాట్లాడతాను. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్. సో దెన్ దాని మీద మళ్ళీ 4th టైం మొన్న వెరీ రీసెంట్లీ చేశాను. దాన్ని నేనేం అర్థం చేసుకొని ఇది పూర్తిగా నా సైన్స్ ఇట్లా పెట్టి అది అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు, సాంబార్లో ఈ ఫ్లేవర్ ఎందుకు వచ్చి ఉండొచ్చు, స్వీట్ అరోమా ఎందుకు వస్తుంది, టిఫిన్ సాంబార్కే ఏమిటి ఆ ప్రత్యేకత, మళ్ళీ ఈ హైదరాబాద్లో చేసే సాంబార్లు అసలు అవి సాంబార్లు కావాలి. సో ఆ సాంబార్ని కన్సిడరేషన్ అంటే ఇందులో కొన్ని ఎలిమినేట్ చేస్తూ కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళి ఎట్ లాస్ట్ నేను బెస్ట్ సాంబార్ని చేయగలిగాను అని ఒక సాటిస్ఫాక్షన్తో షూట్ చేసి పెట్టాను. బట్ ఐ డెంట్ పోస్ట్. సూన్ ఐ పోస్ట్ దట్ రెసిపీ. నేను వెయిట్ చేస్తాను. షూటింగ్ అయిపోగానే మీకు రెసిపీ చెప్తాను. సో అండ్ అందులో కూడా అండి, అంటే దేర్ ఆర్ మెనీ వేస్. నాకు తర్వాత ఇంకో రెసిపీ చెప్పాలనిపిస్తుంది, కలుషితమైన సాంబార్ అని ఒక పేరు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నది అథెంటిక్ వే ఆఫ్ మేకింగ్ సాంబార్. అంటే
ఇప్పుడు కమర్షియల్ లెవెల్ ఆఫ్ సాంబార్ ఒకటి వచ్చింది, దాన్ని నేను కలుషితం సాంబార్ అంటుంటాను మాటకి. ఇంకా అసలు అది దీన్నా మనం ఎంజాయ్ చేస్తాం అంటే వాడికి ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఆ కలరు, ఆ టెక్స్చరు, ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ఎన్ని చేస్తారు. అంటే ఏం రాంగ్ అందులో అన్హెల్తీ విధానం ఏం లేదు. అవును, బట్ వాడు కందిపప్పు వాడు. అవును, శనగపిండి కలిపిస్తున్నారు. నేను చూసాను, టేస్ట్ చూసి ఇది కందిపప్పు కానే కాదు, ఇంత స్మూత్ గా, ఇంత జిగురుగా, స్టిక్కీగా వచ్చింది డెఫినెట్ గా అని చెప్పని ఫిక్స్ అయ్యి చాలా ఆలోచించి ఇది ఖచ్చితంగా శనగపిండి అని మళ్ళీ ఇంటికి వచ్చి తయారు చేసి. శనగపిండి వాడు చేసే దానిలో కూడా ఎంత ఉందనుకుంటున్నారు? అమ్మో చాలా పెద్ద పనే. పెద్ద పని కాదండి, అసలు డెడ్ సింపుల్ అసలు అది. ఓహో. కానీ ఆ సాంబార్ కూడా ఒకసారి మన వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళకి, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఎట్ టైమ్స్ అది హెల్ప్ అవ్వచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు, అంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత ఉంది అంటే ఒకటండి, ఈ కమర్షియల్ లెవెల్ ఆఫ్ కుకింగ్ ఎనీ టైమ్ ఇట్స్ వెరీ అంటే డేంజరస్ అని అనం. కానీ వాళ్ళు కమర్షియల్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, మనల్ని మనం డబ్బు పెట్టాం, ఆ డబ్బుకి వాడు న్యాయం చేయాలి. చికెన్ మీట్ టెండర్ అవ్వాలి, మీట్ టెండరైజర్ అని కెమికల్ దొరుకుతుంది వాడేస్తారు, ఇంకేదో వాడు. అసలు ఇంకా ఒకటి కాదండి, ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఫుడ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి. మీకు మీ ఊర్లో నచ్చిన ఫుడ్ నాకు నచ్చకపోవచ్చు, కానీ మీకు ఎంత హార్ట్కి టచ్ అయ్యింది. ఫుడ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఇప్పుడు నేను ఇంటికి వచ్చి పప్పు తింటే నాకు ప్రాణం లేచి వస్తుంది, వాడికి ఎవరికో ఇంకేదో కారం దోశ తింటే లేచి వస్తుంది. సో దీన్ని మనం చెప్పలేము, మా ఊళ్ళో వేసినట్టు దోశ ఎక్కడా లేదు అని అంటారు చూసారా. అది ఇట్స్ ఆల్ అబౌట్ అన్ ఎమోషన్ అండి. మీ ఊర్లో మీకు నచ్చింది, ఎందుకంటే దాని వెనక ఎన్నో అనుబంధాలు ముడిపడి ఉన్నాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ ముడిపడి ఉన్నాయి దాని వెనక. సో అది విచ్ ఈస్ నాట్ సో ఈజీ. అది మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని అదేముందండి, ఎన్ని కాంప్లికేటెడ్ చెత్త రెసిపీస్ ఉంటాయి అంటే మార్కెట్లో, వాటిని చూస్తే అకార్డింగ్ టు మీ ఇట్స్ చెత్త, బట్ దే ఎంజాయింగ్. హౌ కుడ్ ఐ సే దట్? నేను ఆ మాట అనలేను, బట్ ఐ డోంట్ ఈట్. అవునా? సో ఎంతమంది విస్మయిలో ఇప్పుడు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 8. అవునా? అండ్ పర్మనెంట్ గా 5 ఉంటారు. బట్ హియర్ అండ్ దేర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ మీట్ పీపుల్, ఐ హైర్ పీపుల్, ఐ లెర్న్ ద రెసిపీస్, ఐ గో థింక్. సో మీరు ఇప్పుడు విస్మయి ఫుడ్స్ లాంటి ప్యాక్డ్ ఫుడ్స్ ఏమన్నా ప్రిపేర్ చేసే ఉద్దేశంలో ఉన్నారా? ఎవరో అన్నారు యాక్చువల్గా ఐడియాస్ చాలా వస్తాయండి, నన్ను రెస్టారెంట్ పెట్టండి అంటారు. బట్ యాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ద హోటల్ బ్యాక్గ్రౌండ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ రెస్పాన్సిబుల్ జాబ్ అండి. So I don't want to get into this until unless I'm very much confident enough to do. True. So I don't want to get into this, but let the audience enjoy the thorough better food. Let me get into the everyone's house అన్నది నా పాయింట్. ప్రతి ఇంట్లో విస్మయ్ ఫుడ్ అన్నది ఉండగలగాలి. ఇంకా నేను బెటర్గా ఎలా అర్థం చేసుకొని ఎంత బాగా చేయగలగాలి, ఎంత ప్యూర్గా, ఎంత 100% యాక్యురసీ తీసుకురావడానికి నేను ఇంకేం చేయాలి అన్నది ఎప్పుడు ఇట్ హ్యాస్ టు వర్క్. ఐ హ్యావ్ టు బీ ఆన్ దాట్, అదర్వైజ్ ఐ కాంట్ గో బియాండ్. ఇంకొక పని నేను ఇది వదిలిపెట్టి ఇంకోటి చేయి, ఇందులో నేను పరిపూర్ణత రానప్పుడు మరో పనికి నేను వెళ్ళగలిగేంత వెసులుబాటు లేదు. కరెక్ట్. డబ్బింగ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు అని అంటే మీ వాయిసెస్ చాలా చోట్ల విన్నాను. అది యాక్చువల్గా నేను ఐమ్ నాట్ అ ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అంటే కార్డ్ హోల్డ్ చేస్తూ డబ్బింగ్ యూనియన్ మెంబర్గా ఉండి డబ్బింగ్ చెప్తున్నామని కాదు. సో ఐ డోంట్ రోమ్ అరౌండ్ స్టూడియోస్. నేను పొద్దున్న వెళ్ళి స్టూడియోకి వెళ్ళి తర్వాత వెళ్ళి ఇంకో గంట అట్లా చెప్పేటువంటి బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు. సో నేను అది ఏర్పరచుకోలేదు. నేను వెళ్ళి కార్డ్ అడిగితే ఇచ్చేయచ్చేమో, నేను వెళ్ళి ఆడిషన్ కూడా ఇవ్వలేదు. బట్ స్టిల్ ఇంత చెప్పిన తర్వాత ఆడిషన్ కూడా అవసరం లేదు వాళ్ళకి, బట్ స్టిల్ దే విల్ గివ్. బట్ నేను అది ఇంకా నేను వెళ్ళలేదు. కానీ ఏంటంటే నా వాయిస్ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంది, ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్ ఏదైనా వచ్చి అడిగితే ఐ డూ మై జస్టిస్ అంతే. ఐ డూ. తర్వాత అంటే ఈ డబ్బింగ్ ఏంటి అంటే, సిన్స్ ఈ సినిమాలో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ జాబ్. సో ఐ హ్యావ్ టు బీ విత్ ద ఆర్టిస్ట్ అండ్ ఐ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ద డైలాగ్స్. And then I have to be in the dubbing theatre. I have to get the right expression, how to pronounce and what exactly I require. సో ఆర్టిస్ట్ ఆ రోజుల్లో నాతో ఏమనేవారంటే, తేజ నువ్వు ఉన్నావా, చాలా హాయిగా ఉంటుంది తేజ అనేవాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులు అండ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్. ఎందుకంటే నాకు అప్పటికే నేను చాలామంది ఏం చేస్తారంటే వాయిస్ ఇచ్చినప్పుడు ఈ డబ్బింగ్ ఇదండి సీన్ అని చెప్తారు, ఈ డైలాగ్ అని వినేసి చెప్పినప్పుడు బాగాలేదండి 1 more చేద్దామండి అంటారు. ఎందుకు 1 more?
సో వాట్ ఇట్ కుడ్ బి, హౌ టు ప్రొనౌన్స్ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది వాళ్ళకే తెలియదు. సో ఇది నేను ఫేస్ చేశాను యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను చాలా నేనైతే చాలా క్లియర్గా చెప్తాను, ఈ అక్షరాన్ని కొంచెం లౌడ్గా మీరు ప్రొనౌన్స్ చేయడం వల్ల, మీ టేక్ ఆఫ్ అలా పైకి ఉండడం వల్ల ఆ ఎమోషన్ కొంచెం ఇది అవుతుంది. సో ఇంత కొంచెం కింది స్థాయిలో తీసుకొని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. మళ్ళీ నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే చెప్పేటప్పుడు, దీనికి ఒక 2 పాయింట్లు ఎక్స్ప్రెషన్ పెంచండి అంటాను. అంటే వాల్యూమ్ ఒక 2 పాయింట్లు పెంచండి లాగా. ఇప్పుడు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఏదో అంటారు, ఇంకొక 2 పాయింట్లు పెంచుతారు, ఒక ½ పాయింట్ చాలు అంటే చెప్పిన దానికి ఇంకొంచెం అంత బాగుంది అది. కానీ మధ్యలో అక్కడ పాజ్ ఇస్తే రాంగ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఈ అక్షరాన్ని కొంచెం పైకి పలికితే ఇంకొక ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఐ నో దిస్ ఆల్. సో ఇంత స్పష్టంగా నేను చెప్పి నేను నా వర్క్ని చాలా సునాయాసంగా ఫినిష్ చేయించుకోగలను. సో కాకపోతే కొంచెం మధ్యలో కొంచెం చాదస్తాలు ఉన్నప్పటికీ నాకు వాయిస్ పట్ల, అండ్ ఇంకొకటి, నా వాయిస్ నేను వినను ఇప్పుడు, అస్సలు వినను నా వాయిస్. నేను ఇప్పుడే కదండి విస్మయ్ ఫుడ్లో కూడా, అబ్బా మీరు భలే చెప్పారండి అంటే ఆహా అవునా అంటాను తప్ప, వెన్ ఐఎమ్ డన్ విత్ మై వర్క్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను ఎప్పుడు అది వినను. అంటే ఒకసారి జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ ద టైం ఎంతసేపు అన్న వింటాను. నేను చెప్తున్నప్పుడు ఈ డైలాగ్ కరెక్షన్, దానికి ఎంత జస్టిస్ చేయాలో అంతా చేస్తాను. కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే, నేను చేస్తే ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్, అయ్యో ఇది ఇంకా బాగా ఉండాల్సిందే, దీని మీదే ఎక్కువ, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఎందుకు అన్నాను కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఈ హాలీవుడ్ సినిమాల్లో బాబు ఏంటా ఎక్స్ప్రెషను అని కమెంట్ చేస్తారు. నేను స్పైడర్ మ్యాన్ ట్రైలర్ చెప్పినప్పుడు తెలుగులా మాట్లాడొచ్చు కదా అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, డైరెక్టర్ మా చేతిలో లేదు, అక్కడ దర్ ఇస్ అ డైరెక్టర్, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పించుకున్నారు. నాకు ఫ్రీడమ్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఏం చెప్తే అది నేను చేయాలి, నాకు ఆప్షనే లేదు. ఇప్పుడు డైలాగులు ఏంటంటే, ఆ డైలాగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఆడియన్స్, ఆ డైలాగ్ నేనే రాసుకొని నేనే చెప్పాను అనుకుంటారు. కానీ అది డైరెక్టర్స్ అక్కడ వాళ్ళు కూర్చున్నారు పక్కన ఇంజనీర్స్, అది వాళ్ళు డిస్నీ వాళ్ళు లేకపోతే ఎవరో పెద్ద టీం ఉన్నారు, వాళ్ళందరూ అప్రూవ్ చేసి వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసి నాకు ఇచ్చి దాన్ని చెప్పమంటే నేను చెప్పిన డైలాగ్ అది. సో దాన్ని నేనేం చేయగలను, పైగా ఆ ఎక్స్ప్రెషన్ హలో మైక్ అంటే హే మైక్, ఈ ఎక్స్ప్రెషన్ తో నేను చెప్పాలి, ఏ మైక్ అంటే ఆ ఫేస్ మీద కూర్చోదు. నేను ఎలా చెప్పాలి మరి దాన్ని, నేను ఆ విధంగానే అలాగే నేను బ్యాలెన్స్ చేస్తూ చెప్పాలి. సో ఈ విషయాన్ని చాలా మందికి తెలియదు. సో డబ్బింగ్ అనేది నా చేతిలో అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు చెప్పించుకుంటారు, వాళ్ళు అడిగినట్టు నేను చెప్పాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు డూ మై జాబ్ అంతే. విస్మయ్ అనేది మీ అబ్బాయి పేరుని విన్నా నిజమేనా? అవును, ఆ మీనింగ్ నాకు నచ్చి నేను పెట్టుకున్నాను. విస్మయం అంటే వావ్ ఫ్యాక్టర్ యాక్చువల్గా. కానీ దాన్ని ఈ న్యూస్ ఛానళ్ళ వాళ్ళకి అంటే అవాక్కయ్యారు లాంటి పదం వాళ్ళకి సింక్ అవ్వట్లేదో మరి ఏంటో, అది ఆ బరువు తగ్గుతుంది అనుకుంటున్నారేమో. విస్మయం చెందారు, కరప్షన్కే వాడతారు మళ్ళీ ఈ పదం. ఈ న్యూస్ ఛానళ్ళ వాళ్ళు కరప్షన్ కి వాడతారు. విస్మయం చెందారు, విస్మయం చెందడం అయింది వారి వంతు అంటారు. దాని అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి విస్మయం అంటే ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని వావ్ వాట్ ఆ ప్లెజెంట్ సర్ప్రైజ్, ఆ ఎక్స్ప్రెషన్ ని తీసుకెళ్లి వీళ్ళు అవాక్ అయ్యారా ఇలాంటి నెగిటివ్ కానిటేషన్ లో వాడడం మొదలు పెట్టారు ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు. వాళ్ళకి ఆ పదం అంత బరువైన పదం దొరకలేదేమో వీళ్ళకి. చాలా క్లియర్గా వరాహ స్తోత్రంలో విస్మయం అని 3 లైన్లు ఉంటాయి, 2 లైన్లలో క్లియర్గా విస్మయం అని ఇంత క్లియర్గా ఉంటుంది. అది అంత స్పష్టంగా ఆయన ఎలా ఉందని చెప్పిన దానికి వీళ్ళు తీసి ఇంత నెగిటివ్ కానిటేషన్లో మాట్లాడుతారు, బాధేస్తుంటుంది నాకు. మీ మిస్సెస్ సపోర్ట్ మీకు ఎలా ఉంది అని అంటే? 100% డెఫినెట్లీ షీ ఈస్ మై సపోర్ట్ అండి. సో డ్యూరింగ్ ద షూట్ షీల్ బీ విత్ మీ, బ్యాక్ ఎండ్లో తను పనిచేస్తుంది, షీల్ అండర్స్టాండ్ ద రెసిపీస్, తన మొహమే చెప్పేస్తుంది ఏంటి రెసిపీ ఇట్లా ఉంది అని అంటుంది వెంటనే. బట్ నేనంటాను నీకు నచ్చకపోవచ్చు, బట్ దే ఆర్ పీపుల్ లైక్ హూ విల్ లైక్ కదా. సో ఎవ్రీ టైమ్ షీ ఈజ్ అ బిగ్ సపోర్ట్ అండి. సో అండ్ విస్మయ్ని మాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ని మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మాకు అనుకున్నాం, మ్యూచువల్గా అనుకున్నాం. సో దట్ ఈస్ అమేజింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ అస్ యాజ్ వెల్. సో దట్ ఆ విషయంలో మేము నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి సిన్స్ తను LLB చదివి తను మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ చేసిన, బట్ షీ క్విట్ అండ్ షీ ఈస్ హియర్. సో అవునవును, డెఫినెట్లీ తను నాతో షూటింగ్లో ఉంటుంది, ఎవ్రీవేర్ మనం బేకింగ్ మేమిద్దరం కలిసి షీ ఈజ్ అ వెరీ గుడ్ బేకర్. తను చాలా బేకింగ్ తను కలిసి చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐ విల్ టెల్ యూ,
తనకి చాలా రెసిపీస్ ఇనీషియల్ డేస్లో తను చేసింది. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత షీ హ్యాస్ టు బీ విత్ విస్మయ్. అందుకని ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ హర్ డ్యూరింగ్ ద షూట్స్. సో నేను నా టీంతో కలిసి నేను వాళ్ళతో నేను షూటింగ్ ముగించి చేస్తున్నాను. ఓకే, మీ వాయిస్ విస్మయ్ ఫుడ్స్ కన్నా ముందు ఐ థింక్ ఛానల్ పేరు నేను సే దట్, బట్ కానీ అది ఫిల్మ్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేది ఉండింది. అక్కడ ఫస్ట్ మీ వాయిస్ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయిపోయాను మీ వాయిస్కి. నిజంగా ఎంత బాగుంది వాయిస్ కల్చర్, అసలు టెక్స్చర్ కానీ డిక్షన్ కానీ భాషలో స్వచ్ఛత అంత బాగుంది అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ కనిపించింది మీ వాయిస్ అనుకున్నాను. అవునండి, అది యాక్చువల్గా పాజిటివ్ వైబ్స్ అంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా అండి లైఫ్లో మీకు నాకు మధ్య జరిగిన సంఘటన అనుకున్నాం ఏదైనా ఒక ఇన్సిడెంట్, దీనికి మనకే పొరపత్యాలు ఉన్నాయి. అంటే మీ ఆలోచన, మీ వే ఆఫ్ విజన్ ఇస్ డిఫరెంట్ అండ్ మై వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. మనం నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకుంది, నేను వెళ్ళి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోళ్ళతో షేర్ చేస్తాను, మీ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తాను. ఈ ఇద్దరు జరిగింది, ఈ మూడో వ్యక్తికి అసలు తెలిసే అవకాశం లేదు. దీన్ని తీసుకొచ్చి బయట వాళ్ళు సినిమా గాసిప్స్ అని మీడియాని ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఐ డోంట్, దాని మీద నాకు అది ఎలా ఉందంటేనండి, లైఫ్లో కొన్ని ఎదురైన వాటిని అంత తీక్షణంగా ఇది ఏమిటిని నిర్ధారించుకొని ముందుకు వెళ్ళేలాంటి ఫేజ్లో లేను ఆ టైంలో. నేను వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆ టైంలో చేశాను నేను కొన్ని వాయిస్లు టక్ వాయిస్లు ఇచ్చేవారు, నేను చేసేసాను. బట్ ఓవర్ అ పీరియడ్ అది చాలా ఫాస్ట్గా పికప్ అయిందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అవునా, అది ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ యూట్యూబ్ అండి. 2016 తర్వాత మీ మనసుకి అది నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ జీవితాల్లోకి అసలు తొంగి చూసేసినట్టే, నేనే ఏదో వాళ్ళ పక్కనే ఉండి అన్నీ చూసేసినట్టే, పైగా నేను దాన్ని చాలా గ్లోరిఫై చేస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చేయడం అనేది సమ్వేర్ ఐ డోంట్ లైక్. సో ఎందుకు నాకు మనసు అస్సలు ఒప్పుకోలేదండి. నాకు అది చేస్తున్న ప్రతిరోజు బాధ అనిపించేది. ఆ మైక్ ముందు ఉన్నప్పుడు మాత్రం త్వరగా ఎంజాయ్ చేస్తూ చెప్పేవాడిని. బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఏమో ఆ ఫ్యూ ఆడియన్స్ మైట్ లైక్ ఇట్, నేను చెబుతున్నది, నేను హ్యూమర్ చేస్తున్నది, వాళ్ళని వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడింది, ఇవన్నీ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుండొచ్చేమో. బట్ సమ్వేర్ ఐ డోంట్ లైక్, అందుకే నేను చెయ్యను అని వదిలేశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ పాత్ దొరికింది. ఐఎమ్ థ్రోలీ ఎంజాయింగ్ ఇట్. ఐ వాంట్ టు బీ హియర్ ఫర్ ద లైఫ్ టైమ్ అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్. మిమ్మల్ని ఇంకెక్కువసేపు ఇబ్బంది పెట్టను, ఒక ప్రశ్నతో ముగిస్తాను. యా కానీ చిన్నప్పుడు అందరూ, ఇప్పుడు మీరైనా నేనైనా మీ ఫ్రెండ్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా మన పేరెంట్స్ అయినా ఎవరైనా సరే, చిన్నప్పుడు మనకి మనంగా ఒకటి అవ్వాలి అనుకుంటాం. పేరెంట్స్ అనుకుంటారు వీడిది అయితే బాగుంటుంది, ఫ్యామిలీలో వీళ్ళు లేరు అని. కానీ పెద్ద అయిన తర్వాత రియల్గా మనం ఇంకొకటి అవుతాం. సో మీ లైఫ్లో ఏం జరిగింది అని అంటే ఏం చెప్తారు? అసలు మీరు ఏమేమనుకున్నారు, మీ పేరెంట్స్ ఏమవ్వాలనుకున్నారు, అల్టిమేట్గా మీరు ఏమయ్యారు? మా పేరెంట్స్ అయితే సమ్వేర్ ఐ హ్యావ్ టు సెటిల్ వెల్ అనుకున్నారు, కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ థింగ్స్ అనే వాళ్ళకి ఏం లేదు. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే అసలు కళలు అంటే ఏమో నాకు తెలియదు, అది నా హార్ట్ ఆగిపోతుంది. ఓ మంచి మ్యూజిక్ విన్నా, ఒక ఆర్ట్ ఫామ్ విన్నా, ఒక పెయింటింగ్ చూసినా, ఒక సింగింగ్, ఆర్కిటెక్చర్ ఏం చూడండి, అసలు నాకు అది ఇట్లా ఆగిపోతుంది. ఆ ట్రెడిషన్, ఇవి నాకు బ్యూటీ, ఇవన్నీ నన్ను ఎట్లా ఆపేస్తాయి అనమాట. సంథింగ్ ఐఎమ్ అ వెరీ క్రియేటివ్ పర్సన్, ఐ హ్యావ్ టు బీ ఇన్ ద సినిమా అనుకున్నాను. ఐ డోంట్ నో వాట్ డ్రోవ్ మీ. సో నేను సినిమాలకు అని నేను ఇంటర్మీడియట్ అయిపోగానే నేను డిసైడ్ అయిపోయాను. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ అని మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీకి ఎందుకు అలాగా నా మీద నమ్మకం వచ్చిందో తెలియదు. యూ గో అన్నారు. నేనేమి పెద్ద కష్టపడ్డాలాంటివి కూడా, అంటే నా కోసమే ఎదురు చూస్తోందేమో పాత్. నేను రాగానే విత్ ఇన్ అ ఫ్యూ మంత్స్లో నేను ఎక్కడి నుంచి నేను వచ్చేసిన వెంటనే నాకు జాబ్ దొరికింది. దెన్ ఐ గ్రో అప్ హియర్. నేను చాలా రిలీజియస్గా పనిచేశాను. చేసినంతకాలం ఇలాంటిదే ఇంకా ఈ వర్కే అనుకొని నేను అనుకున్నాను. మా డాడీ ఎప్పుడు డిసప్పాయింట్మెంట్తో ఉండేవారు. అయ్యో వీడు కెరియర్ని వదిలేసి చదువుకునే పిల్లాడు వెళ్ళి ఇట్లా అయిపోయాడు, అట్లా అయిపోయాడు అని ఎంతో బాధపడ్డారు మా డాడీ. చాలా సంవత్సరాలు ఆయనకి ఏదో మనసులో ఒక దిగులు ఉండేది నా మీద. కానీ ఎప్పుడు కూడా మీ వాడు ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే నాతో ఎప్పుడు అనేవాళ్ళు అంటే, ఏం చేస్తున్నావు నాకు అర్థమై చావదు, అది నేను ఏం చెప్పాలో నాకు తెలియదు, ఇట్లా మాట్లాడేవాళ్ళు ఆయన నన్ను. అంటే వాళ్ళకి డిపార్ట్మెంట్స్ ఏమి అర్థమై, అంటే అవతల వ్యక్తికి కూడా అసలు తెలియదు. సో వాళ్ళు ఏం చెప్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే
అంటారు. ఏం చేసి వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తేడా తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ డాడీ మా డాడీకి అంత ఎక్స్ప్లెయిన్ చేసే అంత సహనం నా పట్ల లేదు నేను చేసిన దానికి. సో సమ్వేర్ ఉండేవారు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ విస్మయ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంత త్వరగా ఎంజాయ్ చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ బెటర్ దెన్, నేను ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మరి ఇలాంటి అబ్బాయికి యూట్యూబ్ లో ద బెస్ట్ మిస్టర్ యూట్యూబర్ గా అవార్డు వచ్చింది. అప్పుడు మీ నాన్నగారు ఓ మై డాడీ ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎంత మురిసిపోవచ్చో. సో మై మామ్ డాడ్ మా ఇన్లాస్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. మా ఇన్లాస్ మా వైఫ్ వాళ్ళ మదర్ ఫాదర్, సో దే ఆర్, ఆయన డిఎస్పీగా రిటైర్ అయ్యారు నా వైఫ్ ఫాదర్. సో దే ఆర్ క్వైట్ హ్యాపీ. అంటే మేము ఎంత ఎంజాయ్ చేస్తాం. నేను యాక్చువల్గా పేరు అని ఐ డోంట్ నో, నేను చేసే పని సవ్యంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, ఇదే నేను నమ్ముతాను, అవే చేసుకుంటూ వెళ్తున్నాను. వాట్ ఎవర్ కమ్స్ దట్ మైట్ గివ్ మీ మనీ, ఫేమ్ ఆర్ సంథింగ్, ఇట్స్ అ జర్నీలో నాకు జరిగేటువంటి ఎదురైనా కొన్ని మైలురాళ్ళు అంతే అనుకోవాలి తప్ప దాన్ని పట్టుకొని నిలిచిపోవాలని లేదు. కానీ మై పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు 2018లో స్టార్ట్ చేసినట్టున్నారు. యాక్చువల్గా అండి నేను చెప్పాలి, ఐ షుడ్ ర్యాంక్ విజయారావు ఆంటీ అని. విజయారావు అంటే నాకు బాగా తెలుసు ఆవిడ. విజయారావు ఆంటీ యాక్చువల్గా నేను కలిసినప్పుడు విజయారావు ఆంటీ నాతో నేను అన్నాను మనం చేద్దాము అంటే, ఆవిడ అమ్మ అంటాను నేను, అమ్మ మనం చేద్దాము, ఎందుకంటే నేను వచ్చి చేయడం కెమెరాలు ఇదంతా కాదు, సిన్స్ ఏదో ఉంది యూట్యూబ్ ఏదో ఇప్పుడు ఏదో మొదలవుతుంది మనం చేద్దామంటే ఆవిడతో కొన్ని రెసిపీ స్టార్ట్ చేశాను. కానీ అది ఎందుకో నాకు అసలు దాని మీద ఒక ఐడియా లేదు, ఈ క్వాలిటీ ఉండాలి, ఏం లేదంటే ఊరికేదో తీసి పడేసి ఏదో చేసేసాను. బట్ దానికి ఇనీషియల్గా వాయిస్ ఇవ్వకుండానే చేసేసాను, లేటర్ తర్వాత వాయిస్ ఇచ్చాను, ఏదో తిక్కగా చేసేసాను. నాకు దాని మీద ఒక క్రమబద్ధంగా ఏం చేయలేదు నేను. ఆ తర్వాత విజయరావు ఆంటీ కొంచెం ఆగిపోయారు. తర్వాత ఇంకా నేను వై ఐ కాంట్ డూ అని దెన్ కొంచెం ఇనీషియల్ డేస్లో కొంచెం సఫర్ అవ్వచ్చు, కొంచెం అవ్వచ్చు. బట్ సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐ నో హౌ టు క్యాప్చర్ అండ్ నో హౌ టు డూ. ఐ వుడ్ సే అండి, ఇండియాలో విస్మయ్ ఫుడ్ వన్ ఆఫ్ ద టాప్. No, I'm not talking about the scale and the subscribers. The team what we have is one of the top team. So which is not a small thing. అంటే లైక్ ఇండియాలో ఉన్న టాప్ క్రియేటర్స్తో ఈక్వల్లీ నా దగ్గర అలాంటి టీం ఉంది. సో దాట్ వేర్ వీ వర్క్ అండ్ వీ వర్క్ ఎంత వర్క్ చేస్తాము ఒక రెసిపీ కోసం అంటే అది అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా మేము ఎంత కష్టపడ్డాం, ఆ రాత్రి వాళ్ళు కష్టపడ్డాం, కింద మీద పడ్డాం, ఫైనల్ అవుట్పుట్లో వాళ్ళు చేసింది వాళ్ళు నచ్చిందా లేదా అన్నది పాయింట్ కాబట్టి. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ నేను దీనికోసం ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను, సిన్స్ వీఆర్ టాకింగ్ కాబట్టి నేను ఇది చెప్తున్నాను. కానీ అవసరం లేదు, ఆడియన్స్ కదా అవసరం లేదు. ఆడియన్స్ వాళ్ళకి అవుట్పుట్ సరిగ్గా వచ్చిందా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. అంతమించి వాళ్ళకి అవసరం లేదు. విస్మయ్ స్టార్ట్ చేసి ఐ థింక్ 4 years 2018 ఆగస్ట్లో నేను వీడియోస్ ఈ కొత్త పద్ధతిలో పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. నేను పెట్టినప్పుడు దెన్ అది చెప్పాను కదండి, విత్ ఇన్ నో టైం లైక్ 2020 ఫిబ్రవరికి 1 million అయిపోయింది. అంటే చాలా ఫాస్ట్గా చాలా అంటే ఇప్పుడు కానీ ఇప్పుడు ఇంతకంటే ఫాస్ట్గా అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు 1 million. బట్ స్టిల్ నేను ఆ టైంలో డ్యూరింగ్ దట్ ఫేజ్ ఎస్ ఐ డూ. మీరు అప్పట్లో అంత మంచి క్వాలిటీ వాయిస్ అండ్ ఏమంటారు క్వాలిటీ ఈజ్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. మీ వాయిస్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నా, వీడియో క్వాలిటీ చూసుకున్నా, ఫుడ్ ప్రోడక్ట్లో చూసుకున్నా కూడా అప్పట్లో మీది ఒక్కటే ఉండేది. ఇప్పుడు చాలా పెరిగిపోయాయి యాక్చువల్లీ. అయ్యో అసలు మీరు నమ్మరండి, పేర్లు కూడా గుర్తుండలేని అన్ని పెరిగిపోయాయి. అవును. సో అంటే ఎలా అనిపిస్తుంది, దీని మీద డిపెండ్ అయ్యి మనం చేయగలమా యాజ్ ఎ యూట్యూబర్? అంటే అండి, until unless you are understanding the audience and వాళ్ళ పల్స్ అర్థం చేసుకోవడం, వాళ్ళకి మీరు రైట్ అమౌంట్లో సరైన తీరులో మీరు ఇవ్వగలుగుతున్నప్పుడు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదండి. మీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళ దగ్గర ట్రూ టాలెంట్ లేనప్పుడే ప్రాబ్లం వస్తుందండి. వాళ్ళు ట్రూ టాలెంటెడ్ కానప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు ఈ ఫేక్ అంటే వాళ్ళు ఇమిటేషన్స్ వస్తాయి, నకలు వచ్చేస్తాయి కదా అసలుకి. వాళ్ళు దే కాన్ స్ట్రైవ్ ఫర్ లాంగర్. వాళ్ళు ఏదో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే కెన్ మేక్ మనీ ఆర్ దే కెన్ మేక్ సమ్ ఫేమ్. బట్ యూట్యూబ్లో అండి ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆథెంటిసిటీ అన్నది లేదు. నేను సింపుల్ పాయింట్ మీకు ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఆవకాయ పచ్చడో లేకపోతే ఏదైనా ఒక పచ్చడి
మీరు ఇది గోదావరి స్టైల్ ఆవకాయ పచ్చడి అంటే దాని వెనక ఎంత ఎమోషన్, ఎంత ఎక్స్పీరియన్స్ జరిగి ఉండాలండి. ఒక చిన్న పదార్థం మీ ఊర్లో మీ ప్రాంతంలో ఏదో వేస్తూ ఉండొచ్చు, ఈ ప్రాంతం వారు వేయకపోయి ఉండొచ్చు. దీన్ని అర్థం చేసుకొని ఒక మనిషి ఎలా చెప్పగలడు? ఇప్పుడు వీళ్ళు వచ్చి సింపుల్గా ఆ స్టైల్ అని చెప్తారు, ఎవరో చేసేస్తారు. పంజాబీ క్యూజిన్ అని ఎవరో చేసింది చూసి వీళ్ళు చేసేస్తారు. అది ఎంతవరకు అథెంటిక్? ఇలాంటివి చాలా జరుగుతాయి యూట్యూబ్లో, అంటే ఎవ్రీవేర్. మన రెసిపీస్ తీసుకెళ్ళి నార్త్ ఇండియన్స్ చేస్తున్న వాళ్ళు కూడా చూశాను నేను. ఇప్పుడు ఇంకా రెసిపీసే కాదు, డాక్టర్లు కాని వాళ్ళు హెల్త్ గురించి మాట్లాడేస్తారు. ఎవరు ఇల్లిటరేట్ అమ్మాయి ఇచ్చేసి మీ జుట్టు ఇంత పెరగాలంటే ఇది చేసేయండి అంటారు. దానికి మిలియన్ వ్యూస్ ఉంటాయి. నా బాధ ఏంటి, వాళ్ళకి వ్యూస్ వచ్చినందుకు కాదు, వాళ్ళకి డబ్బులు వచ్చినందుకు కాదు. అక్కడ ఒక నిజంగా ఆ ప్రోడక్ట్ అనేది హార్మ్ఫుల్ అవుతుందేమో వాళ్ళకి, అయితే అది నిజంగా వాడు దాన్ని ఫాలో అయ్యి చేస్తే జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యులు? కానీ రాంగ్ డ్రైవ్ చాలా ఉందండి. అంటే సోషల్ మీడియాలో, నాట్ టాకింగ్ అబౌట్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఏమంటారంటే మ్యానిపులేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే లైక్ క్వాలిటీ కంట్రోల్ అవసరం అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ అది ఎవరు చేయలేరండి. యూట్యూబ్ ఇస్ యూట్యూబ్, సో అది మీ అంతే. సో ఆ ట్యూబ్లో వేస్తూ వెళ్ళడమే, యూ హ్యావ్ టు రన్ ఆ ట్యూబ్లో ఉండి. సో ఇట్స్ ఆల్ అప్ టు అస్ అండి. మనం ఎంతవరకు ఉన్నాం, మనం వాట్ వీ ఆర్ అండర్స్టాండింగ్, మన క్యాలిబర్, మన ఎమోషన్స్ మనం ఎంతవరకు చూస్తున్నాం. సో ఇట్స్ ఆల్ అన్ అస్. లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ సమ్వేర్ ఎల్స్ అండ్ యూట్యూబ్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ నౌ. ఇది మనతో మన లైఫ్లో ఇలా పెనిట్రేట్ అయిపోయింది. సో దీన్ని మనం బయటికి తీయడం, సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. కానీ దీన్ని ఏం చేయలేమండి. అంటే ఆడియన్స్ హ్యాస్ టు అండర్స్టాండ్, వాళ్ళే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి దీని నుంచి మనం ఏదైనా చేయాలి. ఎవరికి అది సెల్ఫ్ రియలైజేషన్ ఉండాల్సిందే, అప్పుడే జరుగుతుంది తప్ప అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది జరిగే అవకాశం లేదు. కమింగ్ యూట్యూబర్స్కి వచ్చే వాళ్ళకి ఇది పెడితే దీని మీద సస్టైన్ అవ్వగలమా, లేదంటే ఎలా ఉంటే వాళ్ళకి మంచిదని మీ ఉద్దేశం? వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తారు సచ్? అంటే లైక్ ఫుడ్ కేటగిరీలో వాట్ ఐ విల్ టెల్ దెమ్ ఇస్ అంటే ఇందాక నేను చెప్పినట్టే ట్రూ టాలెంట్ అనేది ఎప్పుడూ అవసరం అండి. నేనే అన్ని రెసిపీస్ మొదలుపెట్టి ఇక్కడికి రాలేదు, ఎవరికి రావు కూడా. బట్ అండర్స్టాండ్ ద రైట్ థింగ్ అండ్ డూ ద ప్రాపర్ థింగ్, డోంట్ ఇమిటేట్. సో యూ బీ యువర్ వే. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారండి. ఇప్పుడు ఈవెన్ పాపులర్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నేను సుమ గారిని చాలా ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. యాంకర్ సుమ గారిని. ఆవిడకి లైఫ్లో ఒక గొప్ప ఇది అనిపిస్తుంది అంటే అండర్స్టాండింగ్ సుమ గారు ఆవిడలా ఉండేందుకు అవకాశం దొరికింది. అది జనాలకి విపరీతంగా నచ్చింది. అంతకంటే లైఫ్లో ఏం కావాలండి? అసలు ఆ ఎక్స్పీరియన్స్, అసలు దట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ అండి. అది మీరు మీలా గుర్తింపబడడం అన్నది. ఈ ఆర్టిఫిషియాలిటీ వస్తే ఈరోజు ఇది చేస్తాం, రేపు ఇంకోటి చేస్తాం, ఎల్లుండి దాన్ని కవర్ చేయడం. ఎందుకంటే మీ గోల్ ఈజ్ డిఫరెంట్, మీరు అచీవ్ చేయాలి. అచీవ్ చేయడం కోసం ఎన్ని మ్యానిపులేషన్స్. సో మిమ్మల్ని, మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతారు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు రియలైజ్ అవ్వచ్చు, రియలైజ్ కాకపోవచ్చు, కానీ మీరు చాలా లూజ్ అవుతారు లైఫ్లో. అంటే మీకు ద ఎసెన్స్ ఆఫ్ ద లైఫ్ని మీరు ఎంజాయ్ చేయలేరు. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను ఇప్పుడు కూడా చెప్తాను, జర్నీ ఆఫ్ విస్మయ్ ఫుడ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. ఐ డోంట్ కన్సిడర్ ద అమౌంట్ వాట్ ఐఎమ్ గెటింగ్, ద సబ్స్క్రైబర్స్, వ్యూస్, ద అప్రిషియేషన్, ఇవి ఓకే. వాటిని జస్ట్ తీసుకొని హార్ట్లోకి తీసుకోవడం అంతవరకు నేను వెళ్ళాను. బట్ ఓకే, వీళ్ళకి నచ్చుతుంది, సో దీస్ పీపుల్ ఆర్ లైకింగ్, సో ఐ హ్యావ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ రీషూట్ ద రెసిపీస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ అండి. అంటే దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు బీ విత్ దెమ్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యా ప్లీజ్. ఏంటంటే ఒక 50-60 ఏళ్ళ నాటి క్రితం ఉన్న రెసిపీ. నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గరికి వచ్చి ఇది మీకు చెప్పి మీకు టేస్ట్ చూపించి ఓకే మీకు ఇది చాలా బాగుంది, ఇది ఇక్కడ చేద్దాము అని మీ చేత అనిపించుకోవాలని. ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నేను. చెప్పండి, ఆఫ్ ద షూట్ చెప్పండి. మనం డీల్ కొద్దాం. యాక్చువల్లీ దట్స్ ఓల్డెస్ట్ 50 years మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పటి రెసిపీస్ అవి. ఆవిడ పోతూ పోతూ మా మదర్ ద్వారా నేను కొన్ని నేర్చుకున్నాను. ఓకే, అవి మీ ద్వారా డెఫినెట్లీ, విస్మయ దాని ద్వారా డెఫినెట్లీ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. యా వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే రెగ్యులర్ గా నిజంగా అండి. వెనకటి రెసిపీస్లో
ఒక అర్థం ఉందండి, ఒక పదార్థం వేయడంలో ఒక అర్థం ఉంది. ఆ పదార్థం ఎందుకు అంటే ఇప్పుడు చాలా వరకు మ్యానిపులేషన్ జరిగిపోయింది. అంటే ఆ రుచి తీసుకురావడం కోసం ఏవేవో వేయడం అనేది అవసరమైంది. బట్ అది నేను కూడా ఏం చేయలేను, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ రెసిపీ, దాన్ని నేను స్పాయిల్ చేయలేను. ఇప్పుడు మీరు పైగా విస్మయ్ ఫుడ్లో నేను ఫాలో అయ్యేది వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అండి, మీరు ఇక్కడ తిన్నా, రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా, లేకపోతే ఇంకెక్కడ తిన్నా, ఇది ఎగ్జాక్ట్లీ వాడు చేసినట్టే ఉంది కదా, వాళ్ళు కూడా ఇదే చెప్పారు కదా, ఇలాగే ఉంది టేస్ట్ అని అనిపించాలి. నేను మిమ్మల్ని మభ్యపెట్టడానికి వాడేసే ఒక పదార్థాన్ని నేను తీసేసి వీడు ఇది చేయకుండా అంటే ఓకే, నేను దేశీ వర్షన్ అని చెప్పినప్పుడు అది ఓకే. నేను ఆథెంటిక్ పంజాబీ రెసిపీ లేదా ఆథెంటిక్ రాజస్థానీ రెసిపీ అని చెప్పినప్పుడు దాన్ని నేను స్పాయిల్ చేసి చెప్తే యు ఆర్ మిస్సింగ్ ద ఆథెంటిసిటీ వెన్ యూ కెన్ ఎంజాయ్ ద ఒరిజినల్ రెసిపీ. ఇది అర్థం కాదు, మీరు ఏవేవో పదార్థాలు వేస్తారని మీకు దొరకకపోవచ్చు గాక, దాన్ని నేను ఎందుకు మార్చేయాలి? ఇప్పుడు మన గోంగూర పచ్చడిని నేను తీసుకెళ్లి పంజాబీ వాడు తీసుకెళ్లి మా గోంగూర దొరకదని చెప్పి కరివేపాకు అసలు వాళ్ళకి దొరకదు అనుకోండి, ఇప్పుడు వాడుతున్నారు నార్త్ ఇండియన్స్, వాళ్ళకి దొరుకుతుందని పాలకూర చేస్తే దాని గోంగూర పచ్చడి ఒళ్ళు మండిపోదా? నీకు ఇంత ఎమోషన్ ఉంది గోంగూర పచ్చడి మీద, వాడు వెళ్ళి చేస్తే నీకు ఒళ్ళు మండిపోదు? ద సేమ్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. నీకు దొరకకపోవచ్చు, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. ఇది ఇంతే, నువ్వు చేస్తే దొరికితే చెయ్యి, దొరికిన వాళ్ళు చేసుకుంటారు, ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంతే. మనం ఎందుకు స్పాయిల్ చేయాలి? నీకు ఒరిజినల్ ఆథెంటిక్ రెసిపీని ఎందుకు నేను స్పాయిల్ చేయాలి? సర్సోంద సాగ్ అని వాళ్ళు చేస్తారు ఆవా ఆకుల్ని పెట్టి, అది నాకు దొరకదని చెప్పి నేను ఇంకేదో పదార్థం వేసి ఇది అదే అని చెప్తే, సో విచ్ ఈస్ నాట్ రైట్. ఎనీ క్రియేటర్ షుడ్ నాట్ డూ దాట్. మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియంది నేర్చుకోండి, లేదా ఆడియన్స్ని గెయిన్ నాలెడ్జ్ ఇవ్వండి వాళ్ళకి, బాబు ఇది ఇలా కాదు ఇలాగా అని. సో అది నేను ఎవరికైనా చెప్తాను అదే మాట. విస్మయ్ ఫుడ్స్ నుంచి మీ మంచి వాయిస్లో, చక్కటి వాయిస్లో మీ చేతుల మీదుగా అందించే ఎన్నో రుచికరమైన పదార్థాలు ఇంకా మాకు అందాలని ఐ డ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా కొన్ని పర్టికులర్ పదార్థాలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి ప్రసాదం తీసుకున్నా, లేదంటే తిరుపతి పులిహార సంబంధించి తీసుకున్నా, ఎలా మీరు ప్రిపేర్ అవుతారు, దానికి ఎలా చేస్తారు అంటే ఏం చెప్తారు? అంటే యూజువల్లీ ఇప్పుడు నేను తిరుపతి ప్రసాదాలు కొన్ని నేర్చుకున్నానండి ఆనెస్ట్లీ. దీనికోసం ఎంత డబ్బులు వెచ్చించి ఎంత కష్టపడ్డాను. అంటే డబ్బులు వెచ్చించాను అంటే అది వెతకడం కోసం నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేసి, ఐ హోప్ ఎవరి దగ్గర లేదు ఈ రెసిపీస్. సో నేను ఆ తిరుపతి ఆగమ శాస్త్రాల ప్రకారం ఇంకా చేస్తున్నారు వాళ్ళు. నేను ఆ వ్యక్తిని పట్టుకుని ఆయన వాళ్ళని అడిగి ఏమిటి ప్రసాదాలు ఎలా చేస్తారు, నాకు ఇది 10 మందికి కావాలని అడిగితే వాళ్ళు దే రిఫ్యూజ్డ్, వాళ్ళు ఇవ్వలేదు నాకు. సో దెన్ ఆయన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కాదండి మీరు హెల్ప్ చేస్తే ఇది 10 మందికి వాళ్ళ సందర్భాల్లో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకున్నట్లు అవుతుంది కదా. ఇప్పుడు శనివారాలు ఏదైనా చేస్తుంటారు, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు, లేదా సమ్వేర్ లైక్ అన్నప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అండి, వాళ్ళు తిరుమలలో మన ఇంట్లో చేసినట్టు 1/2 కిలో బియ్యంతో చేయరు, వాళ్ళు 25 కిలోలు 30 కిలోలతో చేస్తారు వాళ్ళు. సో ఆయన నాతో ఏం చెప్పారంటే వాళ్ళు ఇంకా మానికలు సోలలు అవి వాడతారు వాళ్ళు ఇంకా అవి అంటే సో నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, సోలా ఇస్ 25 kgs ఐ గెస్, ఏమో ఆయన నాకు తెలీదు. సో ఆయన నాతో చెప్పారు ఒకసారి, అది నాకు మీలా కొలతలు నాకు తెలియవు అన్నారు ఆయన. కాదు నాకు కొంచెం చెప్పండి అంటే దెన్ ఆయన కొలతిస్తే అదేమో నేను షార్ట్ ఫామ్లో చేస్తే కుదరలేదు, దాన్ని తగ్గించి నేను దాన్ని ఎంత చేసి, కానీ అవుట్ ఆఫ్ గ్రేట్ డిఫికల్టీ దాన్ని నేను సెటరేట్ చేయగలిగాను. సో ఆ ఫ్లేవర్ ఇప్పుడు మీరు తిరుమలలో ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళితే, ఆలయం లోపల ప్రసాదంలో కౌంటర్కి వెళ్తే పులిహోర అని ఇంత వస్తుంది ఫ్రాగ్రెన్స్, సారీ దాని అరోమా, నో వాళ్ళు ఉంది అవన్నీ ఉన్నాయి, దాని రేషియో మిరియాలే వాడతారు. మనకి మిరపకాయలు డచ్ వాళ్ళు తీసుకొచ్చేదాకా భారతదేశంలో మిరపకాయలు లేవు కదండి. మనకు తెలిసిన కారం మిరియాలు శొంఠి, మనకి మిరపకాయలు లేవు అవి. సో వాళ్ళు అసలు ఆలయాల్లో తయారు చేసే ఏ ప్రసాదంలోనూ మిరపకాయలు లేవు. మీకు కదంబంలో చేసిన, మలహోరలో చేసిన, లేకపోతే ఇంకేదైనా ప్రసాదాలు ఉన్నాయి, వాళ్ళు కేసరి బాత్ తయారు చేస్తారు. ఎగ్జాంపుల్, కేసరి బాత్ ఈజ్ నాట్ ద సెమలినా విచ్ వీఆర్ యూజింగ్, లైక్ బొంబాయి రవ్వ వాళ్ళు చేయరు. వాళ్ళు రైస్తో రవ్వని వాళ్ళు కుక్ చేసి దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో ఆ విధంగా చేస్తారు. సో అలాగా ఎంతో కష్టపడి ఒక వ్యక్తి ఒకటి చేస్తే ఇంకో వ్యక్తి ఇంకోటి చేయడు. దీని నుంచి ఆయన నుంచి అటు నుంచి ఇటు, కొందరికేమో వాళ్ళందరికీ కూడా చేసే వాళ్ళందరికీ కూడా అండి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా
మెకానికల్ దట్ ఈస్ ద రొటీన్ జాబ్. వాళ్ళకి ఎందుకు ఏది అవుతుందన్న ఆలోచించేటువంటి సెన్సిబిలిటీస్ లేవు వాళ్ళలో. దే హ్యాస్ టు డూ, దట్ ఈస్ దేర్ బ్రెడ్ అండ్ బటర్, వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇప్పుడు మలహోర అని అడిగితే కిలోకి 50 గ్రాములు మిరియాలు వేసుకోండి అన్నాడు. కిలోకి 50 గ్రాములు మిరియాలా, ఓ మై గాడ్ అనుకున్నాను. తర్వాత దాని టేస్ట్, మరి ఈ టేస్ట్ ఎలా వస్తుంది, మీరు పచ్చిది వేస్తారా అంటే వాళ్ళకి అంత చెప్పే ఇది లేదు, కానీ ఏదో చెప్పేశారు. దాన్ని ఏమై ఉంటుంది, ఎందుకు అయి ఉంటుంది, ఒకసారి చేస్తారా, మళ్ళీ ఇంకొకళ్ళని అడిగి అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఆ లింకులు రెండు మళ్ళీ నేను డాట్స్ ని కనెక్ట్ చేసి ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుందేమో. పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అది చేస్తాం అనుకోండి. అఫ్ కోర్స్ నన్ను విస్మయ ఫుడ్ లో ఒకటి అడుగుతుంది, ఫుడ్ ని ఏం చేస్తారు చేసిన ఫుడ్ అంతా అని. స్టాఫ్ ఉన్నారు కదా, స్టాఫ్ ఉన్నారు, బట్ పట్టుకెళ్తుంటారు వాళ్ళు వీళ్ళు, కొన్ని ఇచ్చేస్తాను నేను, కొంత తినను, నేను జస్ట్ టేస్ట్ చేయాలండి, లేకపోతే నేను గుమ్మాలకు పట్టను. ఇంకా రోజుగా నేనే కూర్చొని తిని ప్రాక్టీస్ చేసినప్పుడు తిని షూటింగ్ చేసినప్పుడు కానీ తింటే ఇంక అంతే సంగతి. సో దట్ ఈస్ హౌ అంటే ఈ ప్రసాదాలు నేను యాక్చువల్గా ఒక 7 రెసిపీస్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఉంచాను. సో అంటే ఎందుకంటే స్టిల్ ఇప్పుడు మిగిలిన చేస్తున్న ప్రసాదాలన్నిటిలోనూ విజయవాడ అమ్మవారి పులిహోర ఉంది, కానీ దట్ ఈస్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఏదో దాన్ని ఇది చేసిన అమ్మవారు అక్కడ, అది కూడా ప్రసాదం. తిరుమలలో విజయవాడ అమ్మవారి దుర్గమ్మవారికి ఇచ్చేట పులిహోర చాలా ఫేమస్, చాలా బాగుంటుంది, కానీ అందులో మిరపకాయలు అవన్నీ వాడేస్తున్నారు అంటే. కానీ తిరుమలలో చేసే ప్రసాదాలు ఇంకా రాలేదండి. అప్పటివి ఏవైతే ఉన్నాయో వెనుకటికి, ఇంకా ఆ ప్రసాదాలు అలా ఆ తీరులోనే చేస్తున్నారు. అంటే ఆ తీరులోనే చేస్తున్నారు అంటే ఇంగ్రీడియంట్స్ మారలేదు. అంటే ఇప్పుడు కారం కావాలి కాబట్టి మిరపకాయలు వాడేద్దాం, ఏం పర్లేదు తీసుకొచ్చేయండి, లేదు ఇంకా లేదు, తిరుమలలో అలాగే ఉన్నాయి, ఏం చేయాలో ఉన్నాయి. సో ఆ రెసిపీస్ ఐ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. నన్ను అడిగితే చాలా కష్టపడి నేను అచీవ్ చేసిందంటే ఐ వుడ్ సే దాట్. అండ్ అన్నవరం ప్రసాదం యాజ్ వెల్. అన్నవరం ప్రసాదం నేను అనుకోకుండా, నేను అన్నవరం వెళ్ళినప్పుడు, నేను లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్లో ఏపీ ప్రైమ్ అని ఒక ఛానల్ ఉండేది, దానికి నేను ఏపీ టూరిజంకి నేనే చేశాను డాక్యుమెంటరీస్ అన్ని. నేను ఆ టైంలో చేసినప్పుడు అన్నవరం వెళ్ళడం జరిగింది. అంటే మాకు అఫీషియల్గా ఉంది కాబట్టి ప్రతి గుడి నేను తిరగడం జరిగింది. అక్కడ నేను అన్నవరం ప్రసాదం నేను ఎలా చేస్తారు చాలా దగ్గరగా చూసి, అండ్ ఐ ఆస్క్డ్ పర్సన్, ఆయన హెల్ప్తో నేను అథెంటిక్ అన్నవరంలో ఏం చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారు, అదే ప్రసాదం చేశాను. సేమ్ ప్రసాదం, అందులో ఏ మాత్రం డౌటే లేదు. సేమ్ ప్రసాదం అక్కడ ఏం చేస్తారు అది చేస్తారు, కానీ ఆ అరోమా రావడం లేదంటే వాళ్ళు విస్తరాకుల్లో కట్టడం అండ్ లార్జ్ క్వాంటిటీలో చేయడం వల్ల అంత ఫ్లేమ్ మీద వాళ్ళకి వస్తుంది, అరోమా వస్తుంది, కానీ మనకి స్మాలర్ క్వాంటిటీలో రాకపోవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఉగాది వస్తుందేమో కదా? యా దిస్ సాటర్డే. ఏం చేస్తున్నారు స్పెషల్స్ ఏమన్నా ఒక్క విషయం చెప్పేసాయండి. పులిహోర. అవునా? సేమ్ పులిహోర. అండ్ ఈ వీడియో కూడా ఉగాది ముందే రాబోతుంది. అవును, ముందు రోజు. రియలీ సార్, థ్యాంక్ యూ సో మచ్, రియలీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఓ ఇట్స్ మై ప్లెజర్. ఎప్పుడు మీ వాయిస్ వినడమే కానీ ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను యూ బ్రాట్ మీ, యూ పుల్ మీ. కానీ అమ్మో చాలా నేను మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నానో, మీరు ఇంటర్వ్యూ అని అడిగినప్పుడల్లా నేను కాదండి మరోసారి చూద్దామండి. ఆనెస్ట్లీ ఇది 1.5 years 2 years అయ్యిందండి. సో కానీ నాకే నచ్చలేదు, మీరు అడుగుతుంటే మిమ్మల్ని అడిగించుకోవడం నాకు అసలు నచ్చలేదు, ఏంటి ఇలా అడిగించుకోవడం అని. దెన్ కేమ్ అక్రాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. Hello foodies, please subscribe to iDream Media. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.